యేసుక్రీస్తు వారి నామములో మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రెండవ రాకడ అనే ఈ గంభీరమైనటువంటి అంశాన్ని గురించి మరొక బైబిల్ స్టడీకి మనం గ్యాదర్ అవటానికి దేవుడు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆయన అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి కృపను బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఇంతకుముందు మనం ఎజ్రా గ్రంథంలో ఎక్స్పోజిషనల్ బైబిల్ స్టడీస్ చేసాము. అంటే టెక్స్ట్ను తీసుకొని మనం దాన్ని స్టడీ చేసాము. ఇది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చాలా విషయాలు రెండవ రాకడ గురించి మనకు ఉన్నాయి కాబట్టి దీన్ని మనము టెక్స్టువల్ స్టడీ లాగా కాదు కానీ టాపికల్ స్టడీ లాగా మనం చేయబోతా ఉన్నాం. సో దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ టాపికల్ బైబిల్ స్టడీ. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వితీయ ఆగమనము, రెండవ రాకడ గురించినటువంటి అనేక విషయాలు మరి బేసిక్స్ నుంచి మనం నేర్చుకోబోతా ఉన్నాం. చాలాసార్లు మరి యేసుక్రీస్తు ప్రభు వారి సెకండ్ కమింగ్ గురించి సరైనటువంటి అవగాహన లేకపోవటం, మరి మనకెంతో కంఫర్టింగ్గా, ఎంతో ఎక్సైటింగ్గా, ఎంతో ఎదురు చూసేదిగా, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనల్ని పురికొల్పేదిగా ఉండవలసినటువంటి రెండవ రాకడను గురించినటువంటి బోధ కానీ సిద్ధాంతం కానీ చాలా మందికి కన్ఫ్యూజన్ని, ఒక రకమైనటువంటి అంటే అనాసక్తిని, ఇంకొక విధంగా చెప్పాలంటే భయాన్ని కలిగించడానికి కారణం ఏంటంటే దాని గురించినటువంటి సరైన అవగాహన లేకపోవటం వల్ల. అందుకని ద రిటర్న్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ అనే దీని మీద మనం పోయిన వారం జస్ట్ పరిచయము, దాని యొక్క ప్రాధాన్యత ఏంటో చూసాము. క్రైస్తవ నిరీక్షణకు మరి ఎంతో ప్రముఖమైనటువంటి ఆధారమైనటువంటి ఈ సిద్ధాంతాన్ని గురించి మనం కొన్ని విషయాలు చూసాం. ఈ దినం మరి రెండవ రాకడ గురించినటువంటి ప్రవచనాలు, యేసుక్రీస్తు ప్రభువారు తన బోధనల్లో రెండవ రాకడను గురించి చెప్పినటువంటి ఉపమానాలు, ఆ తర్వాత రెండవ రాకడ గురించి నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి మాటల్లో కానీ ఆయన మరి శిష్యులైనటువంటి పౌలు మరి మిగిలినటువంటి వారి బోధనల్లో కానీ ఉన్నటువంటి వాగ్దానాలు అవి మనం చూడబోతా ఉన్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడ ప్రవచనాలు, ఉపమానాలు, వాగ్దానాలు. మనం మొట్టమొదటి అంశంలో యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ పరిచయము, ప్రాధాన్యత అనే దానిలో రెండు ప్రముఖమైనటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాటిని ఒకసారి మనం రివ్యూ చేసుకుని ఈవేళ మనం చూడబోయే అంశంలోనికి మనం వెళ్దాం. పాత నిబంధన ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు లోకాన్ని తన కుమారుని యొక్క రాకడ కోసం, అంటే మొట్టమొదటి రాకడ కోసం సిద్ధం చేశారు. నూతన నిబంధనలో ఏముంది అంటే సంఘం, యేసుక్రీస్తు ప్రభు గాయాల్లో నుంచి వచ్చినటువంటి సంఘం ఏ రీతిగా ఆయన రెండవ రాకడ కోసం సిద్ధపడాలి, అదే నూతన నిబంధన సారాంశం. బైబిల్ మొత్తాన్ని, బైబిల్ యొక్క సారాంశం మొత్తాన్ని ఒక్క మాటలో వివరించాలి అంటే ఏమని చెప్పొచ్చు? మనం వాడగలిగినటువంటి మాట, వాడే మాట ఏమిటి అంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్, కేఓజీ, అంటే దేవుని యొక్క రాజ్యం అని చెప్పేసి అనొచ్చు. పాత నిబంధన అంతా దేవుని రాజ్యం కోసం సిద్ధపాటైతే నూతన నిబంధనలో సువార్తల్లో మరి దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ప్రకటన, ఇదిగో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి బోధన మనం చూస్తాము. సువార్తల్లో దేవుని రాజ్యాన్ని గురించినటువంటి ప్రకటన ఉంటే, మరి అపోస్తల కార్యాల్లో దేవుని రాజ్యం ఏ రీతిగా యెరూషలేము, యూదయ, గలిలయ, సమరయ దాటి బూదిగంతాల వరకు వ్యాపించిందో మనం చూస్తాం. ఆ తర్వాత పత్రికల్లో ఏం చూస్తామంటే దేవుని రాజ్యము మరి అనేకమైనటువంటి కాంటెక్స్ట్లో, అనేకమైనటువంటి కంట్రీస్, అనేకమైనటువంటి కల్చర్స్ కి వెళ్ళినప్పుడు వారు ఎదుర్కొన్నటువంటి ప్రాక్టికల్ గా ఉన్నటువంటి సమస్యలకు దేవుని వాక్యాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ మనం పత్రికల్లో చూస్తాము. ఇక అల్టిమేట్ గా ప్రకటన గ్రంథంలో మనం చూసేది ఏంటంటే దేవుని రాజ్యం యొక్క పరిపూర్ణత. కాబట్టి ఓల్డ్ టెస్టమెంట్ ఈస్ ప్రిపరేషన్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, గాస్పుల్స్ ఆర్ ప్రొక్లమేషన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, యాక్ట్స్, బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తల కార్యాలు ఎక్స్పాన్షన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. తర్వాత పత్రికల్లో మనం అప్లికేషన్ ఆఫ్ కింగ్డమ్ ప్రిన్సిపల్స్, వ్యక్తులు, జీవితాలు, తర్వాత సంఘాలు, సమాజాలు, వాటికి దేవుని రాజ్య నియమాలను ఏ రీతిగా అన్వయింపు చేసుకోవాలి, ఏ రీతిగా జీవించాలి అనేది ఉంటే, ప్రకటన గ్రంథంలో కాన్సమేషన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్,
దేవుని రాజ్యము పరిపూర్ణమైనటువంటి స్థితికి ఏ రీతిగా చేరుతుంది అనేది మనం చూడబోతున్నాం. ఒక విధంగా మరి రెండవ రాకడ గురించినటువంటి అంశాలన్నీ కూడా మనం చూడబోయే ఈ విషయాలన్నీ కూడా కాన్సమ్మేషన్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. మరి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని రాజ్యము సమీపించింది యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు. బట్ ఇంకా పరిపూర్ణత రాలేదు, ఎందుకంటే ఆల్రెడీ నాట్ యెట్. దేవుని రాజ్యం ఒక విధంగా వచ్చింది, ఇంకొక విధంగా రావాల్సినటువంటి టైము ఉంది అనేది మనం చూస్తాం అన్నమాట. కన్సమేషన్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ రెండవ రాకడ ఇంత ప్రధానమైనది కాబట్టి మరి ఆది క్రైస్తవుల యొక్క ప్రధానమైనటువంటి బోధనాంశంగా వారు ఒకరినొకరు గ్రీట్ చేసుకునేటప్పుడు కూడా మరణాత అని గ్రీట్ చేసుకోవటంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను వారు పదే పదే గుర్తు చేసుకునే వాళ్ళంగా, అంతేకాకుండా మరి క్రైస్తవ విశ్వాసానికి ప్రామాణికమైనటువంటి క్రీడ్స్, విశ్వాస ప్రమాణాలు అంటాం. అపోస్తలుల విశ్వాస ప్రమాణం కావచ్చు, నికేయ లేదా అథనేషియస్ విశ్వాస ప్రమాణాల్లో ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడను గురించినటువంటి విషయాలు ఉన్నాయో మనం చూసాము. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి 3 వాగ్దానాలు. ఒకటి ఏమిటంటే, నేను నా సంఘాన్ని కడతాను, ఆయన కట్టారు. ఆ సంఘంలో ఈ రోజున మనందరం కూడా భాగంగా ఉన్నాం. రెండోది, నేను పరిశుద్ధాత్మను అనగా సర్వ సత్యంలోనికి మిమ్మల్ని నడిపించే సత్య స్వరూపి అయిన ఆత్మను పంపిస్తానన్నారు. ఆయన పంపించారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసం చేస్తున్నారు కాబట్టి ఈ రోజున ఇలాంటి పాండమిక్ పరిస్థితుల్లో కూడా ఇంత ధైర్యంగా నిబ్బరంగా మనం జీవించగలుగుతా ఉన్నాం. మూడవదిగా, నేను మరలా వస్తాను, మీ యొద్దకు వత్తును, నేను మరలా వస్తాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేటట్లు నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని ప్రభు చెప్పారు. దానికోసం మనం ఎదురు చూస్తా ఉన్నాం. ఆయన ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఏ విధంగా వస్తారు, ఆయన వచ్చే సమయం ఆసన్నమైందని మనకి ఎలా తెలుస్తుంది, ఏ విధంగా ఆయన రాకడ కోసం సిద్ధపడాలి, ఆయన రాకడలో ఏం జరుగుతుంది, పరలోకంలో ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా రెండవ రాకడను గురించినటువంటి సిద్ధాంత బోధనల్లో మనకున్నాయి. దానిలో ఒక అంశమైనటువంటి ప్రవచనాలు, ఉపమానాలు, వాగ్దానాలు మనం చూస్తాము. యాక్చువల్ గా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో ఉన్నటువంటి ఈవెంట్స్ అన్ని కూడా మనము మామూలుగా సిస్టమాటిక్ థియాలజీలో 1, 2, 3, 4, 5, 6, 7 అనే ఈ నంబర్స్ ఇచ్చాను కదా, వీటిల్లో నుంచి మనం చూస్తాము. ఆ ర్యాప్చర్, జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, ఆ తర్వాత 7 year ట్రిబ్యులేషను, యేసుక్రీస్తు ప్రభు యొక్క ద్వితీయ ఆగమను, తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, ఆ తర్వాత గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటే ఆ ధవళ సింహాసనపు తీర్పు, ఆ తర్వాత నూతనమైనటువంటి ఆకాశము, నూతనమైన భూమి. ఇవన్నీ కూడా ఎస్కటాలజీ లేదా భవిష్యత్ శాస్త్రము, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో జరగబోయే సంభవాలు అని చెప్పేసి మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటి రాకడలో భూమి మీదకి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలకు ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. ఆరోహణమైనటువంటి ఆయన మరి పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మను పంపించారు. ఇక్కడ చర్చ్ ఏజ్ లో, సంఘ యుగంలో మనం ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి రాకడ కోసం, అంటే సంఘం ఎత్తబట్టం కోసం, ర్యాప్చర్ కోసం మనం ఎదురు చూస్తా ఉన్నాము. ఆ తర్వాత ఇటర్నల్ స్టేట్ అంటే న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ తో మనం ఈ సృష్టి, ఆది కాండం సృష్టితో మొదలైతే ప్రకటన గ్రంథం నూతన సృష్టితో క్లోజ్ అవుతుంది అన్నమాట. ఈ విషయాలన్నీ కూడా మనము ఒకదాని తర్వాత ఒకటి చూడబోతా ఉన్నాం. అందుకనే నేను దీన్ని స్మాల్ టీచింగ్ యూనిట్స్ గా నేను డివైడ్ చేశాను. మొట్టమొదటిది ఇంపార్టెన్స్ అండ్ ఇంట్రడక్షన్, అది లాస్ట్ వీక్ మనం చూసాము. పరిచయము, ప్రాధాన్యత. ఈ దినం ప్రవచనాలు, ఉపమానాలు, వాగ్దానాలు, ప్రాఫెసీస్, పారబుల్స్ అండ్ ప్రామిసెస్ మనం చూడబోతా ఉన్నాం. ఈ విధంగా నేను గ్రౌండ్ అంటే గ్రౌండ్ జీరో, బేసిక్స్ నుంచి తీసుకోవాలి అనుకున్న దానికి ఉద్దేశం ఏంటంటే, అంటే ఒక డెప్త్ లేకుండా, ఒక చాలా విడ్త్ లేకుండా ఎంత అద్భుతమైనటువంటి గంభీరమైనటువంటి అంశాన్ని మనం చాలా అర్థం చేసుకోలేము. చాలా సార్లు రెండవ రాకడ గురించినటువంటి ప్రవచనాలు గాని, ఉపమానాలు గాని, ఆ సంఘటనలు గాని, సంభవాలు గాని ప్రజలు సరిగా అర్థం చేసుకోలేకపోవటానికి కారణం ఏంటంటే, దేవుని వాక్యంలో ఉండవలసినటువంటి లోతు గాని, వెడల్పు గాని లేకపోవడం. అంటే చాలా వైడ్ గాను ఉండాలి. వైడ్ గా అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడ గురించి ఏముంది, అలాగే చాలా లోతు అయినటువంటి అవగాహన కూడా మనకి కలగాలి. అలాగే డెప్త్, విడ్త్ రెండు కూడా మనం డెవలప్ చేయాలి అంటే దీన్ని ఏమంటామంటే బిబ్లికల్ థియాలజీ అనేది అవసరం. అంటే బైబిల్ అంతట్లో కూడా దీని గురించి ఏముంది అనేది మనకి అవసరం అన్నమాట. అందుకోసమనే బైబిల్ అంతట్లో కూడా రెండవ రాకడ గురించి ఏముంది, తర్వాత రెండవ రాకడ గురించి ఎక్కడ ఎక్కువగా ఉంది, తర్వాత రెండవ రాకడ గురించి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు అర్థం చేసుకోవటం కోసం పాత నిబంధనలో ఉన్న యెహెజ్కేలు, అదేవిధంగా దానియేలు,
ఈ 2 గ్రంథాలు మనకు ఏ రీతిగా ఉపయోగపడతాయి. పాత నిబంధన భక్తులకి మరి రెండవ రాకడ గురించి ఏ విధమైనటువంటి అవగాహన ఉంది. పాత నిబంధనలో చాలా వరకు వారికి రెండవ రాకడ అనేది తెలియదు. ఒకటే తెలుసు, మెస్సియా వస్తాడు. ఆయన వచ్చి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత కానీ ఆయన మరలా ఇంకొకసారి వస్తాడు అన్నటువంటి విషయం వారికి అర్థం కాలేదు. సో ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ వెన్ పీపుల్ టాక్డ్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్, దే హ్యాడ్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ మైండ్ అన్నమాట. కాబట్టి మనం పాత నిబంధనలో ఏముందో మనం చూడబోతున్నాం. ఆ తర్వాత ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, ఏ విధంగా వస్తారు. 3వ దానిలో మనం పర్పస్ అండ్ మేనర్ చూస్తాము. 4వ దానిలో మరి అంటే ఇంట్రెస్టింగ్, చాలా మంది ప్రతిదాన్ని చూసి ఇది రాకడ గుర్తు, ఇంకేముంది రాకడ వచ్చేసింది అంటారు అనమాట. అంటే మనం లాస్ట్ వీక్ అనుకున్నాం కదా ఎస్కటోమానియా అని చెప్పేసి. అయితే గురుతులను మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, ప్రతిదాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కమింగ్ తో మరి లింక్ చేసి ఒక రకమైనటువంటి సెన్సేషనల్ గా న్యూస్ ని మనం తయారు చేయటం కాదు, కానీ దేన్నైనా బ్యాలెన్స్డ్ గా మనం అర్థం చేసుకోవటం, కాలాలని సమయాల్ని వివేచించినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాలాలను కూడా ఏ రీతిగా మనం గ్రహించాలి, తెలుసుకోవాలి, దానిలో మనం చూడబోతా ఉన్నాం. తర్వాత ర్యాప్చర్ అంటే సంఘం ఎత్తబడుట అంటే ఏంటి, ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, దాన్ని 5th లో చూస్తాం. ఆ తర్వాత గ్రేట్ ట్రిపులేషన్, మహాశ్రమ కాలం, ఇది ఎవరికి, ఎప్పుడు, ఏ విధంగా ఉంటుంది. ఆ తర్వాత 70th వీక్ ఆఫ్ డేనియల్ అంటే దానియేలు 70 వారం. దానియేలు గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కమింగ్, ఆయన యొక్క మరణము, వీటన్నిటి గురించి చాలా అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. మరి సెకండ్ కమింగ్ గురించి మనం ఆలోచించేటప్పుడు ఈ 70th వీక్ ఆఫ్ డేనియల్ గురించి ఆలోచించకుండా ఉండలేము. కాబట్టి అది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనం చూస్తాము. ఆ తర్వాత మనం చాలా సార్లు పాటలు పాడుతూ ఉంటాం, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను, సిద్ధపడిన వధువు, నా ప్రియుడ మీరు ఎప్పుడు వస్తారు, మధ్యాకాశంలోన ఎప్పుడు ఆ వివాహం అని చెప్పేసి చాలా అద్భుతమైనటువంటి పాటలు మన యొక్క తెలుగు ఆంధ్ర క్రైస్తవ్యంలో మనం చూసాము. సో గొర్రెపిల్ల వివాహం ఎప్పుడు, ఎక్కడ, ప్రతి పెళ్లిలో కూడా గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చిందని చెప్పేసి మనం పాడతాం కదా. ఆ రియల్ ల్యాంబ్ ఆఫ్ గాడ్ అంటే మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, దాని గురించినటువంటి వివరణ చూస్తాము. ఆ తర్వాత ఈ 7 కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క న్యాయపీఠం, దీన్నే బహుమతి ప్రధాన పీఠం అని కూడా అంటారు, బేమా ఆఫ్ క్రైస్ట్, జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ బిలీవర్స్, దాని గురించి మనం నేర్చుకుంటాము. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీదకు రెండవసారి రావటం. మొట్టమొదటిసారి ఇంతకు ముందే మనం పాడాం కదా, మొదటగాను గొర్రెగా వచ్చారు, రెండవసారి పదమసింహం లాగా ఆయన రాబోతా ఉన్నారని చెప్పేసి. భూమిపైకి రెండవసారి రావటం ఎప్పుడు, ఎలా, ఎవరి కోసం. ఆ తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన, ఆయన పరిపాలన కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. స్క్రిప్చర్స్ యొక్క గ్రాండ్ థీమ్ ఏమిటి అంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యం అని చెప్పేసి అనుకున్నాం కదా. ఆయన పరిపాలన చేయటానికి, ఆయనతో పాటు జయించినటువంటి వారు పరిపాలన చేసే ఆ 1000 సంవత్సరాల పరిపాలన, అది అక్షరార్థం అయిందా లేదా పోలిక, లిటరల్లా లేదా సింబాలిక్, ఈ విషయాలు కూడా మనం అన్ని చూస్తాము. ఆ తర్వాత ఫైనల్ జడ్జిమెంట్, దాన్నే మనం పాపుల అంతిమ తీర్పు అంటాము, గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్. ఆ తర్వాత గాడ్స్ ఇటర్నల్ కింగ్డమ్ అంటే దేవుని యొక్క నిత్య రాజ్యము, దీన్నే ఇటర్నల్ స్టేట్ అని కూడా అంటాము. దీనిలోనే ఇంకా కొన్ని సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. ఆ టాపిక్స్ దేనితోనో ఒక దాంతో కలుపుతాను. ఉదాహరణకు హర్మగెద్దేను యుద్ధం కానీ, గోగు మాగోగుతో యుద్ధం కానీ, ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి అన్నమాట. ఈ సెకండ్ కమింగ్ గురించినటువంటి ఈవెంట్స్ లో ఏవి ఎప్పుడు ఎక్కడ వస్తాయి అనేది మధ్యలో వాటిని ఏదో ఒక టాపిక్ కింద, సబ్ టాపిక్ కింద తీసుకోవడం జరుగుతుంది. బ్రాడ్ గా దిస్ ఈస్ మై అవుట్లైన్. ఎందుకు దీన్ని ముందుగానే ప్రజెంట్ చేశానంటే మనము ఈ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత Q&A టైం ఉంటుంది కాబట్టి, ఈవేళ దేని గురించి అయితే మనం మాట్లాడుకున్నామో దాని గురించి మనం చర్చిస్తే, దాని గురించి ప్రశ్నలు లేవనెత్తితే, ఇంకా కొంచెం లోతుగా వెళ్ళటానికి, ఏదైనా సందేహాలు ఉంటే మనం వాటిని నివృత్తి చేసుకోవటానికి బాగుంటుంది. ముందు రాబోతున్నటువంటి అంశాలు గురించినటువంటి అవగాహన ఉంటే దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు మీరు అప్పటికి మరి రిజర్వ్ చేసుకుంటారన్నటువంటి ఉద్దేశంతో కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రెజెంట్ ద ప్లాన్ అన్నమాట. మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ చాలా ప్రాముఖ్యమైనది అయినప్పుడు పాత నిబంధనలో కూడా దాని గురించినటువంటి కొన్ని జాడలు, ఛాయలు ఉండాలి. ఉదాహరణకు షాడోస్ ఆఫ్ క్రాస్, సిలువ ఛాయలు మనం చూసినప్పుడు, సిలువ అనేది మరి రక్షణకు చాలా ప్రముఖమైనటువంటి విషయం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించడానికంటే ముందుగానే మరి ఆయన మరణించబోతున్నాడు అన్నటువంటి విషయం ఒక ఛాయ మాత్రంగా కొన్ని వస్తువుల రూపంలో, కొన్ని సంఘటనల రూపంలో, కొన్ని సంభవాల రూపంలో మనం పాత నిబంధనలో చూస్తాము. ఉదాహరణకు మోరియా పర్వతం మీద అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించడం అనేది రాబోతున్నటువంటి కాలంలో అదే మోరియా పర్వతానికి దగ్గరగా ఉన్నటువంటి గొల్ముఖ పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించడానికి ఒక సాదృశ్యంగా మనం చూస్తాం.
అలాగే షాడోస్ ఆఫ్ క్రాస్ ఎలా ఉన్నాయో ప్రివ్యూస్ ఆఫ్ సెకండ్ కమింగ్, అంటే రెండవ రాకడ రాకమునిపే మినీ సెకండ్ కమింగ్ లాగా, లేదా ఒక ప్రివ్యూ లాగా, లేదా దానికి ఒక అంటే దానికి ఒక ముందు ఒక రిహార్సల్ లాగా ఉన్నవి ఏమైనా ఉన్నాయా అని కనుక చూస్తే కొన్ని చిన్న పెద్ద సంఘటనలు తప్పనిసరిగా రాబోతున్నటువంటి ర్యాప్చర్ కావచ్చు, రిటర్న్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కావచ్చు, వాటి గురించినటువంటి షేడ్స్ ని లేదా షాడోస్ ని ప్రివ్యూస్ ని మనకి ఇస్తాయి అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. అవి ఏమిటంటే హనోక్, మరణం చూడకుండా కొనిపోబడిన హనోక్, అగ్ని రథాలు వచ్చి మరి పరలోకానికి వెళ్ళిపోయినటువంటి ఏలియా, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు గాని పాత నిబంధనలో గాని జరిగినటువంటి పునరుద్ధానాలు, అంటే మరణం తర్వాత జీవము ఉంది అన్నటువంటి విషయాన్ని మనకి తెలియజేయటం. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతర పర్వతం మీద, అంటే ఆ తాబోరు కొండ మీద ఆయన రూపాంతరం పొందారు. ఇవన్నీ కూడా సెకండ్ కమింగ్ యొక్క ప్రివ్యూస్ గా మనం చూడొచ్చు అన్నమాట. అయితే ఈవేళ మనం ప్రధానంగా చూడబోయే అంశము సెకండ్ కమింగ్ కి సంబంధించినటువంటి ప్రవచనాలు, అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాలు లేదా బోధలు, ఆ తర్వాత ఆయన చేసినటువంటి వాగ్దానాలు, వాటిని మనం చూడబోతాం. ప్రవచనాల గురించి గనక మనం ఒకసారి ఆలోచిస్తే బైబిల్ మొత్తంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి చాలా విషయాలు, ఎందుకంటే ఇది ఇంత ప్రముఖమైనటువంటి విషయం కాబట్టి దానికోసం మనందరం కూడా సిద్ధపడాలి కాబట్టి దట్ ఈస్ ద క్లైమాక్స్ అన్నమాట. అంటే సిస్టమాటిక్ థియాలజీ కూడా ఎస్కటాలజీ, అంటే సిస్టమాటిక్ థియాలజీలో దైవ జ్ఞాన శాస్త్రంలో ఈ యొక్క భవిష్యత్ శాస్త్రం అనే దాన్ని చివరిగా పెడతారు, ఎందుకంటే దట్ ఈస్ ద పినాకిల్ అండ్ దట్ ఈస్ ద హైయెస్ట్ ఇదన్నమాట. అంటే రెవల్యూషన్ యొక్క పరిపూర్ణత, కింగ్డమ్ యొక్క పరిపూర్ణత అక్కడ మనం చూస్తాం కాబట్టి. సో సెకండ్ కమింగ్ గురించి చాలా విషయాలు ఉన్నాయి. బైబిల్ యొక్క మరి మొత్తం దీనిలో 1/5 ఆఫ్ ద బైబిల్ డీల్స్ విత్ ప్రాఫెసీ. బైబిల్ అంటే బిబ్లికల్ ఇదిలో 66 పుస్తకాల్లో మరి మనం వాల్యూమ్ గనక మనం చూసినప్పుడు, క్వాంటిటీ అంటే ఉన్నటువంటి మెటీరియల్ యొక్క కాంటెంట్ ని మనం చూసినప్పుడు 1/5 ఒక ప్రాఫెసీగానే ఉంది. అంటే ప్రవక్తల గ్రంథాలు, ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రవచనాలు, అదేవిధంగా పద్య కావ్య గ్రంథాలు అంటే పొయిటిక్ బుక్స్ లో ఉన్నటువంటి ప్రాఫిటిక్ మ్యాటర్స్, ఇవన్నీ కూడా చూస్తాం. అయితే ఈ ప్రాఫెసీలో 1/3 ఆఫ్ ద బైబిల్ ప్రాఫెసీ డీల్స్ విత్ సెకండ్ కమింగ్. అంటే ఈ ప్రాఫెసీ మొత్తంలో 1/3 ఏమిటి అంటే రెండవ రాకడ గురించే ఉందన్నమాట. ఉదాహరణకు నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి ఎంత ఎక్కువగా ఉందంటే, పాత నిబంధనలో అంటే యెహోవా రాకడ లేదా యెహోవా దినం గురించి ఒకసారి ఉంటే, నూతన నిబంధనలో అది దానికంటే 7 ఉందన్నమాట. క్రైస్ట్ సెకండ్ కమింగ్ ఈజ్ రిఫర్డ్ టు 8 times మోర్ ఆఫెన్ దాన్ హిస్ ఫస్ట్ కమింగ్. ఆయన మొట్టమొదటి రాకడ కంటే కూడా 8 సార్లు ఎక్కువగా రెండవ రాకడ గురించి మనం బైబిల్లో చూస్తాం అన్నమాట. తర్వాత ప్రతి 30 వచనాలు, న్యూ టెస్టిమెంట్ లో అయితే ప్రతి 30 వచనాలకు ఒక వచనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రిటర్న్ అంటే సెకండ్ కమింగ్ గురించే ఉంటుంది. న్యూ టెస్టిమెంట్ లో ఇంచుమించు 318 సార్లు మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ ఉంది. మరి న్యూ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి పుస్తకాల్లో మరి 2 పుస్తకాలు అంటే 2 ఎపిసోడ్స్, ఫస్ట్ అండ్ సెకండ్ థెస్సలోనియన్స్ కంప్లీట్ గా యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడ గురించి అని మనం చూడొచ్చు అన్నమాట. అందుకోసమని ప్రవచనాల గురించి మనం చూడాలనుకున్నాం. ప్రవచనాలే కాదు, ఆయన చెప్పినటువంటి ఉపమానాలు కూడా మనం చూస్తాము. ఇదను మరి రెండవ రాకడ గురించినటువంటి ప్రవచనాలు, ఆ తర్వాత ఉపమానాలు, ఆ తర్వాత దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు. సో ఇవన్నీ అంటే వీటి గురించి డీల్ చేయడం ద్వారా ఐఎమ్ కైండ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ బ్రాడర్ బేస్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద డాక్ట్రిన్ ఆఫ్ సెకండ్ కమింగ్. రానున్నటువంటి వారాల్లో రెండవ రాకడలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూడబోతా ఉన్నాం కాబట్టి వాటన్నిటికీ కూడా ఒక బిబ్లికల్ థియాలజీ, ఒక బ్రాడ్ గ్రౌండ్ లేదా బేస్ ని ఇది ప్రిపేర్ చేస్తుంది. అంతేకాకుండా మీ యొక్క అవగాహన కూడా చాలా చక్కగా మరి ఒక కాంప్రహెన్సివ్ అవగాహన కలిగి ఉండే విధంగా మనందరికీ కూడా సహాయం చేస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి యూదులు వాళ్ళ యొక్క హెబ్రీ బైబిల్ ని ఏమంటారంటే తనాక్ అంటారు. మరి క్రైస్తవుల బైబిల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన ఉంది. మరి యూదుల బైబిల్ అంటే మెస్సియానిక్ జ్యూస్ కాదు, మామూలు జ్యూస్ బైబిల్, దాన్ని మనం తనాక్ అంటాం. అది ఓల్డ్ టెస్టిమెంట్ మాత్రమే. తనాక్ అంటే అర్థం ఏంటంటే టోరాలో నుంచి టీ వచ్చింది. తర్వాత నవీయం అంటే ఇది నూన్ అంటారు అనమాట, దానిలో నుంచి ఎన్ వచ్చింది. తర్వాత కెతుబీం అంటే రైటింగ్స్ అంటారు అనమాట. టోరా, నవీయం, కెతుబీం, TNK తీసుకొని వాటికి ఓవెల్స్ కలిపితే టనాక్ అవుతుంది అనమాట. మరి హెబ్రీయులు వారి యొక్క బైబిల్ ని 3 భాగాలుగా వర్గీకరిస్తారు. అదేమిటంటే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు, ఆ తర్వాత రచనలు, హాజియోగ్రాఫా అంటే హోలీ రైటింగ్స్ అంటారు అనమాట.
రెండవ రాకడను గురించినటువంటి విషయాలు టోరాలోనూ ఉన్నాయి, తర్వాత ప్రాఫిటిక్ బుక్స్ లోనూ ఉన్నాయి, ఆ తర్వాత రైటింగ్స్ లో కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధారణ అయిన తర్వాత ఎమ్మాయి గ్రామానికి శిష్యులతో పాటు వెళ్తూ ఆయన మోషే మరియు ప్రవక్తలు తన గురించి ఏ విషయాలైతే రాశారో వాటన్నిటి గురించి శిష్యులకు ఆయన వివరించారు అని చెప్పేసి మనం మరి చూస్తాం అన్నమాట. కాబట్టి మొట్టమొదట టోరా, పంచకాండాల గురించి మనం చూద్దాం. పంచకాండాలు అంటే ఆదికాండం, నిర్గమ, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశకాండం. ఈ పంచకాండాల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి ఎవరు ప్రవచించారు, ఏమని ప్రవచించారు, ఏమని వారు ఎదురు చూశారు, వారికి ఎంతవరకు అవగాహన ఉంది. ఇంతకుముందే మనం చూసుకున్నాం కదండి, పాత నిబంధన భక్తులకి సెకండ్ కమింగ్, ఫస్ట్ కమింగ్ అనే డిఫరెన్సియేషన్ పూర్తిగా తెలియదు. కమింగ్ ఆఫ్ మెస్సయ్య, రాబోతున్నటువంటి మెస్సయ్య, రాబోతున్నటువంటి రాజు, రాబోయే రాజు రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు, అంతవరకు తెలుసు. మనం దూరం నుంచి మరి హిమాలయాసం చూస్తున్నాం అనుకోండి, చాలా బ్రాడ్ గా మనకి పీక్స్ కనిపిస్తాయి. అయితే దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా క్లారిటీగా దానిలోనే ఇంకా చాలా ఉన్నాయి అన్నట్లు అర్థమవుతాను. అలాగే మనం దూరం నుంచి వాళ్ళు డిస్టాంట్ ఇది నుంచి వాళ్ళు చూశారు కాబట్టి ఈ ప్రాఫెసీస్ ని వాళ్ళు కమింగ్ ఆఫ్ మెసేజ్ అంటే వాళ్ళకు ఒకటే అనుకున్నారు. కానీ అవి దగ్గరకు వచ్చిన తర్వాత కమింగ్ ఆఫ్ మెసేజ్ అనేది ఒకటి కాదని రెండు ఉన్నాయని, ఫస్ట్ కమింగ్ సెకండ్ కమింగ్ ఉన్నాయని తెలిసింది. ఇంకా మనం ప్రవచనాలను చాలా బాగా చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడలోనే రెండు దశలు ఉన్నాయి. మొట్టమొదటి దశ ర్యాప్చర్ అయితే, రెండవ దశ ఆయన భూమి మీదకి దిగి రావటం అనేది మనం చూస్తాం అన్నమాట. కాబట్టి పంచకాండాల్లో హనోకు, అబ్రహాము, యాకోబు, మోషే వీరందరికీ రాబోతున్నటువంటి మెస్సియా, రాజ్యాన్ని స్థాపించబోయే మెస్సియా, ఆయన ఏలబోతున్నటువంటి వాడు అన్నటువంటి అవగాహన చాలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. మనము హనోకు గురించి మనం చూసేమో యోధా పత్రికలో చదువుతారండి కోమల గారు? ఇక్కడ నుంచి మొత్తం మీరే చదవాల్సి ఉంటుంది. చదువుతున్నానండి. యోధా 14 అండి, 14, 15. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఇప్పుడు మనం పాట పాడాం కదా, గగనము చీల్చుకొని యేసు ఘనులను తీసుకొని. ఆశ్చర్యం ఏంటంటే పాత నిబంధన భక్తులు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కమింగ్ అనే దాని గురించి వాళ్ళ అండర్స్టాండింగ్ ఫస్ట్ కమింగ్. కానీ మరి చర్చ్ సంఘయుగంలో ఉన్నటువంటి మనకు దాని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది కాబట్టి, రివల్యూషన్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి వారు గ్రహించిన దానికంటే, ప్రవక్తలు ఈ ప్రవచించినప్పుడు రాసినప్పుడు వారు ఎంత గ్రహించారో అంతకంటే మరి ఎక్కువ పరిపూర్ణమైనటువంటి అవగాహన మనకి ఉందన్నమాట. ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హనోకు, అంటే ఆది కాండంలోనే 7th జనరేషన్ లోనే మరి హనోకు ప్రవచనం చెప్పాడు. దేని గురించిన ప్రవచనం చెప్పాడు? రెండవ రాకడ గురించిన ప్రవచనం చెప్పాడు. ఆ రెండవ రాకడలో కూడా ఎవరి గురించి? ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చారు అని చెప్పేసి, అప్పటికి ఇంకా రాలేదు, వచ్చినట్లుగా ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. అంటే దీన్నే మనము ఈ యొక్క పాస్ట్ టెన్స్ అంటే ప్రాఫిటిక్ పాస్ట్ టెన్స్ అంటారు అనమాట. ఇంకా జరగలేదు కానీ జరిగినట్లుగానే ప్రవక్త చెప్తాడు అనమాట. వచ్చే ఉద్దేశం ఏంటి? ఎందుకు వస్తున్నారంటే అందరికీ తీర్పు తీర్చడానికి. భక్తిహీనులు భక్తిహీనంగా చేసినటువంటి భక్తిహీన క్రియలన్నిటిని గురించి, దేవునికి విరోధంగా చెప్పినటువంటి కఠినమైన మాటలన్నిటి గురించి తీర్పు తీర్చడం కోసం ప్రభువు వస్తా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని హనోకు ప్రవచన పూర్వకంగా రెండవ రాకడ గురించి మొట్టమొదటిగా ప్రవచించినటువంటి ప్రవక్త అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ తర్వాత అబ్రహాం గారి గురించి కనుక మనం చూస్తే విశ్వాసులకు తండ్రి. మరి అబ్రహాంతోనే నిబంధన మొదలైంది. అబ్రహాము గారికి ఒక బాగా ఆశ ఉందట. ఏంటంటే ఆశ, మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఒక్క దినాన్ని చూడాలని అనుకున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్తలో అంటారన్నమాట. ఆ యోహాను సువార్తలో ఏమంటారంటే, మీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అని అంటాడు అనమాట. మీ తండ్రి అయినటువంటి అబ్రహాము, అది యోహాను సువార్తలో, నా దినము చూతునని మిగుల ఆనందించెను,
అది చూచి సంతోషించను. అంటే చూడాలని కోరుకున్నాడు, అది చూసి కూడా సంతోషించాడంటే ఎక్కడ చూస్తుంటాడంటే అబ్రహాం గారు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కడ చూస్తుంటారంటే మోరియా పర్వతం మీద పొదలో చిక్కుకొని ఉన్నటువంటి ఆ గొర్రెలో చూస్తుంటాడు. లేదా ఆయనతో నిబంధన చేసినప్పుడు ఖండాల మధ్య నడిచి వెళ్ళినటువంటి ఆ రక్తం మధ్య నడిచి వెళ్ళినటువంటి దేవుని చూసినప్పుడు ఆయనకి షాడో ఆఫ్ క్రాస్ కనిపించుంటుంది అనమాట. అందుకనే యూదులకి అర్థం కాక చాలా తికమక పడిపోయి, ఏమిటి నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, నీ వయసు పట్టుమని అంటే 30 సంవత్సరాలు లేవు, నీవు అబ్రహామును చూసేవా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను, బిఫోర్ అబ్రహాం వర్స్ ఐ యామ్ అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం మనం చూస్తాం అన్నమాట. ఆ తర్వాత యాకోబు 49 ఆదికాండం 49 అధ్యాయం అండి. ఆదికాండం 49 9, 10 వచనాలు. ఆదికాండం 49 9, 10 వచనాలు. ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా, యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను కనుక అతడు చూడలేకపోయెను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగులించుకొనెను. 49 9, 10 అండి. ఆదికాండం 49 9, 10. 49. యూదా కొదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలెనో గర్జించు ఆడు సింహము వలెనో అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విజయులై ఉందురు. నేను కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది మరి స్క్రిప్చర్స్ యొక్క అద్భుతమైనటువంటి గ్రాండ్ మోటిఫ్ అని చెప్పేసి అనుకున్నాం కదండి. ఆది కాండంలో మరి యాకోబు యూదాలో నుంచి కొదమ సింహం, ఆయన మరి రాజదండం ఏలటం, ప్రజలు ఆయనకి విధేయులై ఉండటం, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొట్టమొదటి రాకడలో ఆయన వచ్చింది ఏ విధంగా? గొర్రెపిల్లగా వచ్చారు. ఆయన రెండవ రాకడలోనే కొదమ సింహంగా, యూదా గోత్ర సింహంగా ఆయన రాబోతూ ఉన్నారు. దాని గురించి మరి యాకోబు తన కుమారులు 12 మంది గోత్రకర్తలకు దీవెన ఇస్తూ యూదా గురించి ఇచ్చినటువంటి దీవెన, యూదాలో నుంచి యూదా గోత్రపు సింహంగా మరి మెస్సియా వస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం చెప్పినట్లుగా చూస్తాము. లైన్ ఆఫ్ జూడా, యూదా గోత్రపు సింహము, యూదా గోత్రపు సింహం. అంతేకాకుండా మరి ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో కూడా మరి మోషే, గొప్ప దైవజనుడు అయినటువంటి మోషే 16 నుంచి కూడా ఉంది, 16, 17, 18 మనం చదివినా కూడా ఇంకా బాగుంటుంది. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. నీ వంటి ప్రవక్త, నా వంటి ప్రవక్త, దేవుడేమో నీ వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తానని చెప్పటము. మరి మోషే ఇశ్రాయేలీయులతో చెప్తూ నా వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తానని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. రాబోతున్నటువంటి మెస్సియా గురించినటువంటి మరి ప్రవచనం, ఆయన ఏ విధంగా రాబోతున్నాడు, ఆ విషయాన్ని గురించినటువంటి విషయాలు కూడా మనం చెప్పడం చూస్తాము. అయితే చాలా స్పష్టంగా మనకి రూపాంతర పర్వతం మీద మోషే ఏలియాలు దిగి వచ్చినప్పుడు ఆయన యొక్క మహిమను చూడటం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ క్లియర్ రిహార్సల్ లేదా ప్రివ్యూ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే రూపాంతర పర్వతం మీద మోషే ఏలియాలు వచ్చినప్పుడు మరి అప్పటి వరకు కొంచెం నిద్రలో ఉన్నటువంటి పేతురు వెంటనే లేసేమంటాడంటే, నీకు ఇష్టమైతే మోషేకి ఒకటి, ఏలియాకు ఒకటి, నీకొకటి పర్ణశాలను కట్టేస్తానని అంటాడు.
మనకి అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ తెలియనప్పుడు ఏమిటి పేతురు మాట్లాడే విషయం అని అనుకుంటాం. అయితే పేతురు తనకున్నటువంటి ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే మెస్సియా వచ్చినప్పుడు ఆయన భూమి మీద రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు బూత్స్ అంటే ఈ పర్ణశాలలు కట్టుకొని పర్ణశాలలో దాని ఇనాగరేషన్‌గా ఉంటారు అని చెప్పేసి వాళ్ళకి తెలుసన్నమాట. మోషే, ఏలీయాలు కనిపించేసరికి ఆ గ్లోరీని చూసిన తర్వాత పేతురు ఏమనుకున్నాడంటే ఇంకేముంది, దేవుని రాజ్యం వచ్చేసింది. ఆయన కింగ్డమ్‌ని ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నాడు. అందుకోసమని నేను మొట్టమొదటగా పర్ణశాలలో నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి కట్టేస్తానని చెప్పేసి మరి మాట్లాడటం చూస్తాం అన్నమాట. అండ్ దట్ ఈస్ దేర్ అండర్‌స్టాండింగ్ వెన్ మెస్సయ్య కమ్స్. కింగ్డమ్ ఆయన ఎస్టాబ్లిష్ చేస్తాడని. సో మరి మనం పంచకాండాల్లో చూసాము. ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాల్లో రెండవ రాకడ గురించినటువంటి విషయాలు ఏమున్నాయి. మరి ప్రవక్తల గ్రంథాల్లో చాలా విషయాలు ఉన్నాయి. అయితే అవన్నీ మనం చూస్తలేదు కానీ కొన్ని విషయాలు మనం చూడబోతా ఉన్నాం. మేజర్ ప్రాఫిట్స్ కొంతమంది, మైనర్ ప్రాఫిట్స్ కొంతమంది. మరి ప్రవక్తల గ్రంథాల్లో ఎక్కువగా యెహోవా దినం, డే ఆఫ్ ద లార్డ్, డే ఆఫ్ ద లార్డ్, యెహోవా దినం, యెహోవా దినం అని చెప్పేసి మనం చూస్తాం అన్నమాట. అదే న్యూ టెస్టిమెంట్ వచ్చేసరికల్లా క్రీస్తు దినమునకు మీరు నిందారహితులుగా, నిష్కపటులుగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని పౌలు గారు చెప్పిన మాటలు చూస్తాం. సో ప్రవక్తల గ్రంథాల్లో రాబోతున్నటువంటి రెండవ రాకడ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రిటర్న్ టు ద ఎర్త్, ఎందుకు వస్తారు, ఏ విధంగా వస్తారు, ఎవరికి ప్రతిదండన చేస్తారు, ఎవరికి శిక్ష విధిస్తారు, ఎవరికి ఏ విధమైనటువంటి పాలు పంపులు ఉంటాయి అనే విషయాల గురించి మరి ప్రవక్తలు చాలా మంది ప్రవచించారు. అయితే ఇశ్రాయేలీలు ఏమనుకున్నారంటే ఆయన ఫస్ట్ కమింగ్ లోనే ఆయన కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేసి యూదులకు రాజ్యాన్ని ఇచ్చి అన్యుల్ని ఆయన పనిష్ చేస్తారు. యెహోవా చెప్పినటువంటి ఆ యెహోవా దినము ఇదే అని చెప్పేసి అనుకున్నారన్నమాట. అయితే తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే వెళ్ళిపోయే ముందు కూడా అడుగుతారు, ప్రభువా నువ్వు ఈ కాలమందైనా ఇశ్రాయేలుకు రాజ్యాన్ని ఇస్తావా అని చెప్పేసి ఆయన ఆరోహణమై వెళ్ళటానికి ముందు శిష్యులు అడిగితే కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు కాబట్టి మీరేం చేస్తారంటే బూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉండండి, ముందు ఈ సువార్తను బూదిగంతాల వరకు మీరు తీసుకొని వెళ్ళండి అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం మనం చూస్తాము. సో ప్రవక్తల గ్రంథాల్లో ఆయన యొక్క సెకండ్ కమింగ్ గురించి ఏముందో మనం చూద్దాము. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 9-10 వచనాలు. యెషయా 13, 9, 10 వచనాలు. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింప చేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. ఆకాశ నక్షత్రములను, నక్షత్ర రాసులను తమ వెలుగును ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతో ఇవి ఎందుకు మనం చూస్తా ఉన్నామంటే ఈ మధ్య బ్లడ్ మూన్స్ అని తర్వాత చాలా విషయాలు మనం చూస్తా ఉన్నాం కదా. పాత నిబంధనలో యెహోవా దినాన్ని గురించి ఉన్నటువంటి ప్రవచనాలని మనం కొన్నిసార్లు మరి ఈ విధంగా స్టడీ చేయటం, జ్ఞాపకం చేసుకోవటం, గుర్తు చేసుకోవటం వల్ల మరి రానున్నటువంటి దినాలకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడకు ముందు సూచనల గురించి మనం అర్థం చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా మనకు హెల్ప్ చేస్తాయి. మరి యెషయా గొప్ప ప్రవక్త. యేసుక్రీస్తు ప్రభు వారి జన్మ దగ్గర నుంచి ఆయన జీవితము, ఆయన యొక్క మరి మరణము, ఆయన యొక్క పునరుద్ధానము, 1000 ఏండ్ల పరిపాలన, ఆ తర్వాత మరి సాతాను ఏ విధంగా అల్టిమేట్ గా మరి త్రోసివేయబడతాడు, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రవచనాలు చెప్పారు. వాటిల్లో యెహోవా దినము అని చెప్పేసేసి చాలా ప్రవచనాలు చెప్పారు. అయితే యెహోవా దినం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటది, ఉగ్రతతో ఉంటది, ప్రచండమైనటువంటి కోపంతో ఉంటది, ఆకాశం నుంచి నక్షత్రాలు, నక్షత్ర రాసులు వెలుగు ప్రకాశింపనివ్వు, ఇలాంటి ఇమేజరీనే మనము మరలా ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆ తర్వాత ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపుడు, ఇవన్నీ కూడా రాబోతున్నటువంటి యెహోవా ఉగ్రతా దినాన్ని గురించి ప్రవక్తల గ్రంథమైనటువంటి యెషయా గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత ఇర్మియా 46వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా 46:10. ఇది ప్రభువును సైన్యములకు అధిపతి ఉన్నగా యెహోవాకు పగ తీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును. ఖడ్గము కడుపారా తినును, అది తనివి తీరా రక్తము త్రాగును. ఉత్తర దేశములో
యూఫ్రటీస్ నది యొద్ద ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా బలి జరిగింపబోచున్నాడు. చాలండి. అది యెహోవా పగ తీర్చు దినము, శత్రువులకు ప్రతిదండన చేయు దినము. సో ఇర్మియా మరి విలపించే ప్రవక్త. ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళటానికి మునుపు వారు మరి చెరలోనికి వెళ్తారని, తర్వాత ఎంతో విలపించి తన ప్రజల గురించి కన్నీరు గార్చి ప్రార్థన చేసినటువంటి ప్రవక్త. మరి ఆయనకు రాబోతున్నటువంటి ఆయన మెసియానిక్ కమింగ్ గురించినటువంటి చాలా ప్రవచనాలు చెప్పారు. వాటిల్లో మరి కొన్ని మనం చూస్తున్నాం. యెహోవా పగ తీర్చుకొని దినము, ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయు దినము అని చెప్పేసి ఇర్మియా గ్రంథంలో కూడా చూస్తాము. ఆ తర్వాత ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దానియేలు, యెహెజ్కేలు రెండు కూడా చాలా ప్రాముఖ్యం అని చెప్పేసి అనుకున్నాం కదా. యెహెజ్కేలు గ్రంథం 30 అధ్యాయము 2-3 వచనాల్లో గనక మనం చూస్తే అక్కడ కూడా రాబోతున్నటువంటి యొక్క డే ఆఫ్ యాహ్వే, యెహోవా దినం లేదా యెహోవా దినాన్ని గురించినటువంటి వివరణ కొంత చూస్తాము. నరపుత్రుడా, సమాచారమెత్తి ప్రవచింపుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మహాశ్రమ దినము వచ్చెనే, అంగలార్చుడి, శ్రమ దినము వచ్చెనే, యెహోవా దినము వచ్చెను. అది దుర్జినము, అన్యజనులు శిక్ష నొందు దినము. ఖడ్గము ఐగుప్తు దేశము మీద పడును, ఐగుప్తులలో హతులు కూలగా కూషు దేశస్థులు వ్యాకులపడుదురు. శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టుదురు. చాలా సార్లు మనం ప్రశ్నిస్తాం, దేవుడు ఎందుకు తీర్పు తీర్చటం లేదు? ఇంత ఘోరం అన్యాయం జరుగుతూ ఉంటే దేవుడు ఎందుకు ఊరుకుంటా ఉన్నాడు? దేవుడు ఏమీ చేయటం లేదా? ఇవన్నీ కూడా మనకి ప్రశ్నలు వస్తాయి. దేవునికి ప్రతి దానికి కూడా ఒక ప్రణాళిక ఉంది. ఆయన సమస్తాన్ని కూడా తాను చేసినటువంటి, నియమించినటువంటి, నిర్ణయించినటువంటి మరి విధానం ప్రకారం ఆయన జరిగిస్తా ఉన్నారు. ఇక్కడ గనక మనం చూస్తే ఆయన ప్రతిదండన దినమని, పగ తీర్చుకునే దినమని, ఆ పగదంటే వాళ్ళు చేసినటువంటి దానికి ప్రతిఫలం ఇచ్చే దినమని, శ్రమ దినమని, అన్యజనులు శిక్ష నొందే దినమని, తర్వాత వాళ్ళు అంగలార్చే దినమని. ఆహా, శ్రమ దినము వచ్చినాయి, అంగలార్చుడి శ్రమ దినము వచ్చినాయి, యెహోవా దినము వచ్చును అని చెప్పేసి మరి యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం అన్నమాట. ఆ తర్వాత యోవేలు మైనర్ ప్రాఫిట్. మైనర్ ప్రాఫిట్ అంటే కాంటెంట్ తక్కువ అని, కానీ చాలా మేజర్ థీమ్స్ ఉన్నాయి, చాలా గొప్ప వర్తమానాలు ఉన్నాయి అన్నమాట. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 12-14 వచనాలు మనం చదువుదాము. యోవేలు గ్రంథం 3:12-14 వచనాలు. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడగుదును. అన్యజనులు లేచి అచ్చటికి రావలెను. పైరు ముదినది, కొడవలి పెట్టి కోయుడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి. జనుల దోషము అత్యధికమాయను. మీరు దిగిరండి, తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చియున్నది. తీర్పుకై జనులు గుంపులుగా కూడి ఉన్నారు. చూసారా, ఇక్కడ మళ్ళా యెహోవా దినం అనే మాట చూస్తున్నాం. అది తీర్పు దినం. మన తెలుగు పాటల్లో తీర్పు తీర్చడానికి ఆయన రానయ్యి ఉన్నాడు, రాజాది రాజా రావే, రాజయేసు రాజ్యమేలా రావే, రాజులకు రాజువై రావే, రవి కోటి తేజయేసు రావే. ఆ తీర్పు తీర్చడానికి, ప్రతిదండన విధించడానికి, ఆ తర్వాత వారి యొక్క దోషాన్ని బట్టి మరి వారు చేసినటువంటి వాటిని బట్టి ఆయన వారికి ప్రతిఫలము ఇవ్వటానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, యెహోషాపాతు లోయ అని ఉంటది అనమాట. యెహోషాపాతు లోయ. ఆ యెహోషాపాతు లోయ ఏంటంటే తీర్పు తీర్చే లోయ. ఆ తర్వాత ఎప్పుడు అంటే యెహోవా దినమప్పుడు. ఇక్కడ చూడండి, పైరు ముదిరినది, కొడవలు పెట్టి కోయుడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమైన. బాప్తిస్మిచ్చు యోహాను కూడా నూతన నిబంధనలో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని చెప్పేసి. కొడవలు పెట్టి కోయటం అన్నా, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది అన్న, దోషాలన్నీ కూడా మరి సమాప్తం అవుతుంది, పరిపూర్ణం అవుతుంది, దేవుని శిక్ష వస్తుంది అన్న. ఇక్కడ యోవేలు గ్రంథంలో రాబోతున్నటువంటి యెహోవా దినం, అప్పుడు జరగబోయే అన్యుల తీర్పు, వీటి గురించినటువంటి విషయాలు మనం చూస్తాం. చివరగా జఫన్యా గురించి ఒకసారి మనం చూద్దాం. జఫన్యా 3:8 వచనం. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి,
నేను లేచి మొరపెట్టుకొను దినము కొరకు కనిపెట్టి ఉండుడి. నా ఉగ్రతను కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. చూడండి, నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. ఉగ్రత, ఎర పట్టుకొను దినము, నేను లేచి ఎర పట్టుకొను దినము అంటది అనమాట. అంటే పంచభూతములు మిక్కుటమైనటువంటి వేంటంతో కరిగిపోయాయి. మరి పూర్వకాలంలో ఆయన నీటి ద్వారా ఆయన తీర్పు తీర్చాడు. తర్వాత రానున్నటువంటి కాలంలో అగ్ని ద్వారా ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. కాలిపోవటం, కృత్యాలన్నీ కూడా కాలిపోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తాం అన్నమాట జెఫన్యా గ్రంథంలో రాబోతున్నటువంటి యెహోవా దినాన్ని గురించినటువంటి విషయం. మరి మనము పంచకాండాల్లో చూసాము, ఆ తర్వాత ప్రవక్తల గ్రంథాల్లో కూడా మనం చూసాము. ఇప్పుడు టోరా అయిపోయింది, నవీయం అయిపోయింది, ఇప్పుడు కెటూవిం అంటే పద్యకావ్య గ్రంథాలు, అంటే రైటింగ్స్ అన్నమాట. వాటిల్లో కీర్తనల గ్రంథం మనం చాలాసార్లు చదువుతాము. కీర్తనల గ్రంథంలో కొన్ని ప్రత్యేకమైన కీర్తనలు ఉన్నాయి. వాటిని ఏమంటారంటే మెస్సియానిక్ సాంగ్స్ అంటారు. అంటే మెస్సియాను గురించినటువంటి కీర్తనలు, రాబోతున్నటువంటి మెస్సియా బలాన్ని గురించి, ప్రభావాన్ని గురించి, ఆయన యొక్క శౌర్యాన్ని గురించి, ఆయన యొక్క భీకరత్వాన్ని గురించి, ఆయన ఘనమైన కార్యాల గురించి, ఆయన ఏ విధంగా రాబోతూ ఉన్నాడు, ఏం చేయబోతా ఉన్నాడు, వీటి గురించి మరి దావీదు తర్వాత మిగిలినటువంటి కీర్తనకారులు ఎవరైతే ఉన్నారో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు రాశారు. వాటిల్లో మరి కీర్తన 24వ కీర్తన ఒకసారి మనం చూద్దాము. 24వ కీర్తన 7, 8, 9, 10 వచనాలు. 24వ కీర్తన 7, 8, 9, 10 వచనాలు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఆమేన్. మహిమతో రాలేదు మొట్టమొదటి దానిలో. ఆయన మహిమను విడిచిపెట్టి, పరలోక మహిమను విడిచిపెట్టి, తన దైవత్వానికి మానవత్వాన్ని ధరించుకొని మానవ జాతి చరిత్రలోనికి దిగొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఫస్ట్ కమింగ్ గురించి మనం ఆలోచించినప్పుడు, ఆయన మరి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. భూమి మీద నుంచి ఆయన సిలువ మీదకి వెళ్ళాడు. సిలువలో నుంచి సమాధిలోనికి వెళ్ళాడు. సమాధిలో నుంచి భూమి అంతర్భాగంలోనికి దిగి వెళ్ళాడు అని ఉంటది అనమాట. అదే మనం విశ్వాస ప్రమాణాల్లో చూస్తాం కదా. భూమి అంతర్భాగంలోనికి దిగి వెళ్ళిన ఆయన పునరుద్ధానం ద్వారా భూమి మీదకి వచ్చాడు. మరలా భూమి మీద నుంచి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. కానీ మహిమ కలిగినటువంటి రాజుగా ఆయన మొట్టమొదటిసారి రాలేదు. ఆయన చాలా మీక్గా, ఆయన చాలా సౌమ్యుడుగా, ఆయన గాడిదనెక్కి ఆయన యెరూషలేముకి వెళ్ళినట్లుగా మనం చూస్తాము. మరి ఆయన జన్మించినటువంటి జన్మ, జీవించినటువంటి జీవితం, ఇవన్నీ కనుక మనం చూస్తే మహిమ గల రాజుగా ఆయన మరి మహిమ ప్రవేశం యెరూషలేములోనికి చేయటాన్ని, రాబోతున్నటువంటి ఈవెంట్ని చూపిస్తుంది అని చెప్పేసి మనకి అర్థమవుతా ఉంది. 132వ కీర్తనలో కూడా అక్కడ రాచరికానికి సంబంధించి ఆయన రాబోతున్నటువంటి మేనర్ ఎలా ఉండబోతుంది అనేది మనం కొన్ని విషయాలు చూస్తాం. 132వ కీర్తన 17వ వచనం. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను, అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. తర్వాత దావీదునకు కొమ్ము, దావీదు రాజు, దావీదు యొక్క వంశంలో నుంచి. దావీదునకు కొమ్ము అంటే ఫ్రమ్ ద రాయల్ లైన్ ఆఫ్ డేవిడ్ అని చెప్పేసి. అభిషిక్తుడు, మెస్సయ్య అంటే అభిషిక్తుడి అని అర్థం. నా అభిషిక్తుని కొరకు నేను ఒక దీపాన్ని సిద్ధపరిచాను. అంతేకాకుండా కిరీటం, మరి రాజు కాబట్టి ఆయనకి కిరీటం ఉంటది, ఎందుకంటే ఆయన రాజ్యము ఏలాలి కాబట్టి. 45వ కీర్తనలో చాలా అద్భుతంగా రాబోతున్నటువంటి రాజు, ఆయనకి మరి సిద్ధపడుతున్నటువంటి పెండ్లి కుమార్తె సంఘం ఒక ప్రవచన రూపంగా చాలా అద్భుతమైనటువంటి పాట ఒకటి ఉందన్నమాట. కీర్తన 45వ కీర్తన 1, 1వ వచనము, తర్వాత 10, 11 వచనాలు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను.
నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. 10వ వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ పదజాలం చూసారా? ఈ రాజు కుమారి, రాజును గురించి నా హృదయం బహుగా ఉప్పొంగుతుంది. ఒక దివ్యమైన సంగతి. ఏమిటి ఆ దివ్యమైన సంగతి అంటే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను, రండి, సిద్ధపడెను వధువు. ఇక్కడ వధువుగా కుమారి అని చెప్పేసి, ఆలకించు, ఆలోచించు, నీ స్వజనాన్ని తండ్రి ఇంటిని మరువు. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నటువంటి పెండ్లి విందు లేకపోతే గొర్రెపిల్ల వివాహాన్ని గురించినటువంటి మరి ప్రాఫెసీస్ గా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే కీర్తనల్లో 2వ కీర్తన 11, 22, 16, 45, 68, 69, 72, 109, 118 ఇలాంటి కీర్తనలో కూడా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కమింగ్, రాబోతున్నటువంటి మెస్సియా యొక్క రాకను గురించినటువంటి మరి మనం అనేక విషయాలు చూస్తాం. సో ఇప్పుడు మనం పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలు చూసాము. ఆ ప్రవచనాల్లో కూడా మనం ఏం చూసాము అంటే, ఆ పద్య కావ్యాల్లో ఏమున్నాయి, టోరాలో ఏమున్నాయి, నవీయంలో ఏమున్నాయి, కెతుయుగంలో ఏమున్నాయి, అంటే ఆది కాండం నుంచి మలాకి వరకు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూసాము. ఏ దినం గురించి మాట్లాడుతున్నారు, తర్వాత ఎలా ఉంటుందని చెప్తున్నారు, ఆ దినం ఏం జరుగుతుందని చెప్తున్నారు, వచ్చే పర్పస్ ఏంటి, దీనికి ఇవ్వబడినటువంటి పదాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసాము. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మానవ జాతి చరిత్రలోకి దిగొచ్చారు. ఆయన ఫస్ట్ కమింగ్ లో ఆయన గొర్రెవలే, ఆయన సాధువుగా, ఆయన దైవత్వాన్ని మరి మానవత్వాన్ని ధరించుకొని తన యొక్క ఆ డివైన్ వాటన్నిటిని కూడా ఒక విధంగా ఆయన వెయిల్ చేసుకొని ఆయన భూమి మీదకు దిగొచ్చారు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి బోధనల్లో చాలా బోధనలు దేవుని రాజ్యాన్ని గురించినవి, ఆయన తిరిగి రావటాన్ని గురించి ఇవి ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది క్రైస్తవ విశ్వాసానికి ఇంత ప్రధానమైనప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు దాని గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పకుండా ఉంటారు కదా. అందుకనే 2వ రాకడ గురించి యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన తన బోధనల్లో, తన మాటల్లో అనేక విషయాలు చెప్పారు. కొన్ని పారబుల్స్ అయితే అసలు కంప్లీట్ గా సెకండ్ కమింగ్ పారబుల్స్ అన్నమాట. వాటిల్లో ఒక 5 సెకండ్ కమింగ్ పారబుల్స్ నేను తీసుకొని మీకు వాటిల్లో నుంచి సెకండ్ కమింగ్ గురించి మనము డాక్ట్రిన్ చదవబోయే ముందు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూడబోతున్నాం. ఒక ద్వారపాలకుడు గురించి చెప్పారు, అది మార్కు లూకాల్లో ఉంది. రెండోది ఒక ఇంటిలో ఉన్నటువంటి ఒక గృహ నిర్వాహకుడు అయినటువంటి సర్వెంట్ గురించి చెప్పారు. ఆ తర్వాత ఇంటి యజమాని గురించి ఒక ఉపమానాన్ని చెప్పారు. తలాంతుల్ని ఏ విధంగా వాడుతున్నాం అనే దాని గురించి ఒక ఉపమానం చెప్పారు. తర్వాత ఫేమస్ ఏంటంటే బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. ఈ యొక్క ఉపమానాలు ఒక్కొక్కటి మనం చూద్దాం. మొట్టమొదటి ఉపమానం ఏంటంటే ద్వారపాలకుని గురించినటువంటి ఉపమానం. ఒక డోర్ కీపర్, అంటే మన భాషలో కనుక చెప్పాలంటే ఒక సెక్యూరిటీ గార్డ్. సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడంటే డోర్ దగ్గరే ఉంటాడు. మరి ఎవరైతే రైట్ఫుల్ గా ఆ ఇంటి యజమానులు వస్తారో వాళ్ళు వచ్చే టైంకి అటెన్షన్ లో ఉండి వెంటనే డోర్ తీయాలి. అది గనక తీయలేదు అనుకోండి, తను కరెక్ట్ గా డ్యూటీ చేసినట్లు కాదనమాట. అందుకనే ఒక ద్వారపాలకునితో పోల్చి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారంటే, మార్కు సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. ద్వారపాలకునికి ఇచ్చి ఇల్లు విడిచి చాలా దూరం వెళ్ళాడు. అంటే ఏ పర్పస్ తో వెళ్ళారో మనకు తెలియదు. లూకాసు వార్తలో ఇంకా కొంచెం వివరణ ఏముందంటే, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండే. ఇక్కడ సెక్యూరిటీ గార్డు డ్యూటీ చేస్తున్నాడు, డోర్ దగ్గర ఉన్నాడు. యజమానుడు వెళ్ళాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు, చాలా కాలం కూడా అవుతుంది. కానీ ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడు వచ్చినా కూడా రెడీగా ఉండాలి ఆయన కోసం డోరు తీయటానికి. అందుకని లూకాసు వార్తలో కూడా ఏమన్నారంటే, మీరు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండండి, మీ నడుములు కట్టుకొని మీ దీపాలు వెలుగు చూడనివ్వండి. పెండ్లి విందు నుంచి వచ్చి ప్రభు తలుపు తట్టగానే
మరి ఎవరు మరి మెలకుగా ఉంటారో వాళ్ళు చాలా ధన్యులు. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొన్నో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఈయన వెళ్ళింది పెండ్లి విందుకి. కానీ ఆయన వచ్చే టైంకి ఎవరైతే మెలకుగా ఉన్నారో వాళ్ళకట ఆయనే నడుం కట్టుకొని భోజన పంక్తిని కూర్చుండబెట్టి వాళ్ళకు ఉపచారం చేస్తాడట. ఇక్కడేమో మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడని చెప్పినటువంటి ఆయన దీపములు వెలుగుచుండనీయుట ఏంటో మనం బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకుల ఉపమానంలో మనం చూస్తాము. మీ నడుము మీరు కట్టుకొని ఉండండి అని చెప్పినటువంటి ఆయన ఎవరైతే మెలకుగా ఉన్నారో వాళ్ళ కోసం ఆయన నడుం కట్టుకొని భోజన పంక్తిని వాళ్ళను కూర్చోబెట్టి వారికి ఆయనే ఉపచారం చేస్తాడు అని చెప్పేసి ఉందన్నమాట. అంతేకాకుండా 38వ వచనం చదువుతారా? లూకా 12:38. మరియు అతడు రెండవ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుటకు కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానునికి తర్వాత దానిలో చూద్దామమ్మా, అది తర్వాత చూద్దాం. ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొన్నా, మెలకుగా ఉండే దాసుడు, నిద్రపోకుండా మెలకుగా ఉండే దాసుడు. దాసుడు దాసుడు అనే మాట చాలా సార్లు ఉంది. మెలకువ అనేది కూడా చాలా సార్లు ఉంది అనమాట. మెలకుగా ఉంటాయి. ఇక్కడ ఏమిటి క్రైటీరియా అంటే హీఈస్ జస్ట్ డోర్ కీపర్ అన్నమాట. మెలకుగా ఉండాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా ఆయన తలుపు కొడితే వెంటనే తీయటానికి రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి అనేది మనం మొట్టమొదటి ఉపమానంలో చూస్తాము. రెండవ ఉపమానం దేని గురించి అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్. అంటే ఇక్కడేమో సెక్యూరిటీ గార్డే, ఇక్కడేమో స్టీవర్డ్ అనమాట. అంటే ఇంట్లోకి వచ్చాడు ఆయన. అక్కడేమో ద్వారం దగ్గర ఉన్నాడు, ఇక్కడ ఈయనేమో ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి రావటమే కాదు, ఇంట్లో ఉన్న అన్ని కూడా ఈయనకి అప్పజెప్పబడింది అన్నమాట. అంటే ఇంట్లో అన్ని కూడా ఈయనకి అప్పజెప్పి ఈయన మొత్తం చూసుకోమని చెప్పారు. లూకా సువార్త 12వ అధ్యాయం 41 నుంచి 46 వరకు చదువుదాం. లూకా 12, 41 నుంచి 46. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన అడగగా ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాణ్ణి ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వానిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైన ప్రీచర్ అండి. ఆయన చెప్పినటువంటి ఉపమానాలు మానవ జాతి చరిత్రలో అసలు ఎవరు చెప్పలేదు. ఎంత వివిడ్ గా, ఎంత క్లియర్ గా, అంటే ఎంత సింపుల్ గా, ఎంత పవర్ఫుల్ గా ఉంటాయి అంటే గృహ నిర్వాహకంతో పోల్చారండి. అక్కడేమో సేఫ్టీ అంటే గార్డ్, సెక్యూరిటీ గార్డ్, ఇక్కడేమో స్టీవర్డ్ ఇన్ ద హౌస్, అంటే ఇంట్లో ఉన్నటువంటివన్నీ కూడా అప్పగించడం జరిగింది. అప్పగించబడినటువంటి ఆయన ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. కానీ రెండు రకాలైనటువంటి బిహేవియర్స్ మనం చూస్తున్నాము. ఒకటి ఏమిటంటే నమ్మకంగా యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడు ఎవరు? నమ్మకమైనటువంటి ఆయన, బుద్ధి కలిగినటువంటి గృహ నిర్వాహకుడు ఎవరంటే యజమాని ఉన్నా లేకపోయినా ఆయన నియమించినటువంటి దాని అంతటి మీద ఎవరైతే ఫెయిత్ఫుల్ గా ఉన్నాడో వాళ్ళే. అయితే మరొకడు ఏమనుకున్నాడంటే నా యజమాని ఎట్లాగో ఆలస్యం అవుతుంది, ఇప్పుడు ఏమొచ్చేది లేదని మనసులో అనుకొని మరి చాలా భిన్నమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. దాసుల్ని కొట్టడం, తినటం, తాగటం, మత్తుగా ఉండటం. ఆయన కనిపించినటువంటి సమయంలో యజమాని వస్తాడు. వచ్చినప్పుడు ఆయనకి చాలా పనిష్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత దేవుని చిత్తం ఎరిగి చేయని వాళ్ళకి చాలా దెబ్బలు తగులుతాయి అని కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఈ ఉపమానంలో హీ ఈస్ జస్ట్ ఏ స్టీవర్డ్ ఆఫ్ ద హౌస్. హీ సపోజ్ టు బి రెస్పాన్సిబుల్, హీ సపోజ్ టు బి వెరీ డెలిజెంట్, వెరీ కేర్ఫుల్. అయితే ఆ విధమైనటువంటి బిహేవియర్ లేదు అనేది మనం చూస్తాం అన్నమాట. అందుకనే నమ్మకత్వము, బుద్ధిమంతుడైనటువంటి దాసుడు, బుద్ధిమంతుడైనటువంటి గృహ నిర్వాహకుడు. దానికి ప్రతిఫలం ఏంటంటే ఎవని గురించి ప్రభు ఆ విధంగా చేయుట కనుగొన్నో వాడు ధన్యుడు అని చెప్పేసి మనం చూస్తాం అన్నమాట. తర్వాత రిఫరెన్స్ ఏమిటంటే ఒక ఇంటి యజమాని, అంటే ఇంటి యజమానితో పోల్చడం జరిగింది. అంటే ఇంట్లో ఉన్నటువంటి అద్భుతమైనవి
ఏవైనా విలువ కలిగినవి తీసుకెళ్ళటం కోసం దొంగ ఎప్పుడు వస్తాడంటే అర్ధరాత్రే వస్తాడు, చెప్పకుండా వస్తాడు. దొంగ ఎప్పుడు వచ్చి ఏం తీసుకెళ్తాడో ఎవరికి కూడా తెలియదు. అలాగూ ఉంటుంది కాబట్టి మీరు మీకు కలిగిన దాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన యెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42-44 వచనాలు. మత్తయి 24:42-44 వరకు. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. చూడండి, ఫస్ట్ సింపుల్ పారబుల్ ఏంటంటే గాడ్. ఎక్కడ గాడ్ అంటే అక్కడ ఉన్నటువంటి గాడ్ అన్నమాట. అంటే సెక్యూరిటీ గాడ్ అనుకోవచ్చు. రెండోది స్టీవర్డ్. ఇప్పుడు ఓనరే, అంటే ఈయన పొజిషన్ లో కొన్ని విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి. అలాగే దేవుని వాక్యంలో కూడా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి, ఎవరు కూడా నీ యొక్క వస్త్రాన్ని అపహరించకుండా చూసుకోండి. ఈ విధమైనటువంటి హెచ్చరికలు మనం చూస్తాం అన్నమాట. అంటే ఓనర్షిప్ ఆఫ్ సర్టన్ థింగ్స్. ఆయన నాకు అప్పగించిన దాన్ని నేను చివరి దినం వరకు భద్రంగా కాపాడుతాను అని నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి పౌలు గారు అంటాడు అనమాట. మూడోది ఓనరు. అయితే ఓనర్ పొజిషన్ లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వాటి కోసం ఎవరు వస్తారు? దొంగ ఏ జామున వచ్చునో యజమానునికి తెలిసి ఉండిన ఎడల మెలకుగా ఉండి ఇంటికి కన్నం వేయనీయుడు. అయితే ఏ జామున వస్తాడో మరి తెలియదు కాబట్టి మీరు ప్రతి ఘడియలో కూడా మనుష్య కుమారుడు ఏ ఘడియలో వస్తాడు అంటే మీరు అనుకోనని ఘడియలో వస్తాడు కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలి. మత్తయి సువార్తలో ఉన్నటువంటి విషయమే మరలా లూకాసు వార్తలో కూడా చూస్తాము. దొంగ ఏ ఘడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతను మెలకుగా ఉంటాడు కదా. కాబట్టి మీకు తెలియదు కాబట్టి మీరేం చేయాలంటే అన్ని వేళల్లో కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి. తర్వాత నాలుగోది ఏమిటంటే ఆయన సేవకులను పిలిచి వారి వారి సామర్థ్యం చొప్పున కొన్ని తలాంతులు లేదా మీనాలు లేకపోతే టాలెంట్స్ ఇవ్వటం అనమాట. దాని గురించినటువంటి లెక్క అడగటం. దేవుని వాక్యంలో ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి దేశాంతరము పోయెను అని ఉంటుంది అనమాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనం. మత్తయి 25:15. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఇక్కడ తలాంతుల గురించి 2 విషయాలు మనం చూస్తాము. లూకాసు వార్త 19వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుతారా? లూకా 19:10, 13. 19, 13. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. అయితే చాలండి. 10 మందిని పిలిచి 10 మీనాలను ఇచ్చి, అంటే 10 మందికి తలా ఒకటన్నా ఇచ్చి ఉండాలి, లేకపోతే 10 మందికి ఒక్కొక్కరికి 10 మీనాలను ఇచ్చి ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరికి సమానంగా ఇచ్చారు. ఇక్కడేమో ఎవరి సామర్థ్యము చొప్పున వారికి 1 లేదా 2 లేకపోతే 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఒకనికేమో 5 తలాంతులు ఇచ్చాడని. చూడండి, సమయం అనేది దేవుడు అందరికీ సమానంగా ఇచ్చారు. అయితే ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులు కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. అయితే ఈ సమయాన్ని గాని దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను గాని దేవుని మహిమ కోసం మనం వాడాలి అనేది దేవుని యొక్క సంకల్పం. మరి సేఫ్టీ గార్డ్ తో, మరి అక్కడ సెక్యూరిటీ గార్డ్ తో మొదలైనటువంటిది. ఆ తర్వాత మరి స్టీవర్డ్ తర్వాత ఓనర్ ఆఫ్ ఏ హౌస్. ఇక్కడ వచ్చేసరికల్లా మనకి దేవుడిచ్చినటువంటి వాటి విషయంలో మనం లెక్క అప్పచెప్పాలి. అకౌంటబిలిటీ ఇన్ ద రిలేషన్షిప్ అనేది మనం చూస్తాం అన్నమాట. సో నేను వచ్చు వరకు దీనితో మీరు వ్యాపారము చేయండి. ఆయన వచ్చేంత వరకు కూడా దేవుడిచ్చినటువంటి తలాంతులు గాని దేవుడిచ్చినటువంటి కృపలు గాని దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనము వాడాల్సింది. సో ఈ విధమైనటువంటి పరిచర్లో మనం ఉన్నప్పుడు మనం ఎంత సక్సెస్ఫుల్ అనేది దేవుడు చూడరు, కానీ మనం ఎంత ఫెయిత్ఫుల్ గా చూసాము అనేది దేవుడు చూస్తాడు. ఈవేళ మా స్టాఫ్ వర్కర్ మరి లాస్ట్ వీక్ లో అంటే ఈ వీక్ లోనే చనిపోతే తన బరియల్ అయిపోయింది. మా తెనాలి EU స్టూడెంట్ అనమాట. తన మెమోరియల్ సర్వీసు జరుగుతూ ఉంది, అంటే జరిగింది. తన యొక్క ఫెయిత్ఫుల్నెస్ గురించి మరి అందరూ షేర్ చేస్తా ఉన్నప్పుడు నమ్మకత్వం,
నాకు చాలా ఆనందం అనిపించింది. తప్పనిసరిగా మరి విక్టర్ని దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పేసి విక్టర్ని దేవుడు సంబోధించుంటారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. సో ఏమిటి ఫెయిత్ఫుల్నెస్ అంటే? లాయల్, స్టెడ్ ఫాస్ట్, ట్రస్ట్ వర్ది, రిలయబుల్, స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ డ్యూటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ. అది. సో మదర్ తెరీసా గారు ఏమంటారంటే, వీఆర్ కాల్డ్ అపాన్ నాట్ టు బి సక్సెస్ఫుల్ బట్ టు బి ఫెయిత్ఫుల్. సక్సెస్ఫుల్ గా ఉండటం కోసం కాదు మనం పిలువబడింది, నమ్మకంగా ఉండటానికి పిలువబడ్డాము. సక్సెస్ ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడిచ్చినటువంటి తలాంతు, సమయం కావచ్చు, దేవుడిచ్చినటువంటి ఎనర్జీ కావచ్చు, దేవుడిచ్చినటువంటి ఫైనాన్సెస్ కావచ్చు, దేవుడిచ్చినటువంటి మరి రిసోర్సెస్ కావచ్చు, దేవుడిచ్చినటువంటివన్నీ కూడా మరి ఆయన మహిమ కోసం వాడాలి అనేది దేవుని యొక్క సంకల్పం. చివరి పారబుల్ ఏంటంటే 10 మంది కన్యకలు, వారిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు. మత్తయి సువార్త 25 అధ్యాయము 1, 2, 5, 10 4 వచనాలు చదువుకుందాం. మత్తయి 25, 1, 2, 5, 10. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. చాలండి. 10 చదవమన్నా. 10 కూడా వారు చాలు. కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఇది ఆయన కమింగ్ గురించినటువంటి అల్టిమేట్ అన్నమాట. అంటే క్రైస్తవ లైఫ్ స్టార్ట్ అయ్యి మనం వ్యక్తిగతంగా ఎలా ఉంటాము, మరి ఒక గృహ నిర్వాహకత్వంలో ఎలా ఉంటాము, తర్వాత మనం ఒక సంఘంలో అంటే మనకి ఇచ్చినటువంటి తలాంతుల్ని ఏ విధంగా మనం వాడతాము, ఆ తర్వాత మనకి దేవుడిచ్చినటువంటి వాటిని మనం ఓనర్సంగా ఎలా కాపాడుకుంటాము, ఆ తర్వాత అల్టిమేట్ గా ప్రభు రాకడ కోసం మనం ఎలా ఎదురు చూస్తూ ఆయన యొక్క ప్రత్యక్షతలో మనం పాలు పొందుతాము అనేది మరి 5th పారబుల్ ఆఫ్ ద కింగ్డమ్, 2వ రాకడ గురించినటువంటి ఇదిగా చూస్తాం. 10 మంది కన్యకలే, 10 మంది సిద్ధపడ్డారు, 10 మంది ఎదురు చూస్తా ఉన్నారు, 10 మంది దగ్గర సిద్ధులు ఉన్నాయి, 10 మంది దగ్గర నూనె ఉంది. కానీ మరి 5 మరి లోపలికి వెళ్ళారు, 5 బయటే ఉన్నారనేది మనం దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. సో ఇలా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి బోధనల్లో మరి ఉపమానాల రూపంలో చాలా అద్భుతంగా రాబోతున్నటువంటి 2వ రాకడ ఏ విధంగా ఉంటది, మరి ఏ విధమైనటువంటి విషయాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అవన్నీ కూడా చెప్పారనమాట. సో మధ్యరాత్రి దొంగ వచ్చినట్లుగా ఆయన వస్తాడు అని, ఆ తర్వాత మధ్యరాత్రే తన యొక్క వధువుని కలుసుకోవటం కోసం ఆయన వస్తాడని, ఆ తర్వాత ఓనర్ ఆఫ్ ద హౌస్ ఎంత జాగ్రత్తగా ఉంటాడో అలా జాగ్రత్తగా ఉండాలని, ఒక దూరదేశం వెళ్ళినటువంటి ఒక గొప్ప రాకుమారుడుగా ఆయన తను తాను కంపేర్ చేసుకోవటం చూస్తాం అన్నమాట. సో ఈ పారబుల్స్ అన్ని కూడా మనకి ఏమి తెలియపరుస్తా ఉన్నాయంటే, మనం ఏదో స్లాక్ గా ఉండకూడదు, ఇండిఫరెంట్ గా ఉండకూడదు, యాక్టివ్ గా ఉండాలి, రెడీగా ఉండాలి, తర్వాత ఆయన కోసం ఎదురు చూడాలి, ఆయన కోసం కనిపెట్టుకోవాలి, ఆయన రిటర్న్ ఎప్పుడు వస్తుందా అని మనం అపేక్షించే వాళ్ళంగా ఉండాలి అనేది మనం చూస్తాం. సో ఇప్పుడు ప్రవచనాలు అయిపోయినాయి, ఉపమానాలు ప్రాఫెసీస్ కూడా అయిపోయినాయి. ఏమైనా వాగ్దానాలు ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి. దేవుడు మళ్ళా ఆయన తిరిగి వస్తాను అని వాగ్దానం చేశారు. శిష్యులు చాలా దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో మాకు తెలియదు అన్నప్పుడు, నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని చెప్పేసి బహుశా అడుగుంటారేమో. అప్పుడు ఆయన కొన్ని వాగ్దానాలు స్పష్టంగా చేశారు. నేను ఎక్కడికి వెళ్ళటం లేదు, నేను మీతో పాటు ఉంటాను, యుగాంతం వరకు ఉంటాను, మీలో ఉంటాను, నేను వెళ్ళి స్థలాన్ని సిద్ధపరిచి మళ్ళా మీకు కూడా స్థలం అక్కడ ఏర్పాటు చేస్తాను. ఇలా ఎంతో ఎష్యూరెన్స్, ఎంతో కామ్ ఎష్యూరెన్స్, ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చే వాగ్దానాలు దేవుని వాక్యంలో మనం మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చూస్తాం అన్నమాట. మత్తయి సువార్త 24:44. మీరు అనుకున్నది గడియల్లో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. అనుకోనని గడియ అండర్లైన్ చేసుకోండి. తర్వాత మత్తయి 14:3. నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్య 14:3 కదా. మత్తయి 14:3 అండి. నీవు నీ సోదరుడు, ఇది యోహాను సువార్త. వెరీ సారీ, అదే సువార్త 14:3.
నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఆ, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. మీరు హృదయాలను కలవరపడనీయొద్దు, వెరవనీయొద్దు. నేను వెళ్తున్నాను, కానీ నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల, ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల, ఆయన వెళ్ళటంలో ఉద్దేశం ఏంటంటే మనకు స్థలాన్ని సిద్ధపరచటము. ఎక్కడ అంటే పరలోకంలో. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఆయన మేఘం ఆయన కొనిపోతున్నప్పుడు వాళ్ళు అలాగూ అంటే బిక్కమొఖాలు వేసుకొని ఆకాశంలోకి చూస్తా ఉంటే అప్పుడు దేవదూతలు ఏమని ప్రశ్నించారో చూడండి. అపోస్తుల కార్యాలు 1:11. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చూడండి, ఈ మాటలు గమనించండి. ఏ రీతిగా పరలోకానికి చేర్చుకొనబడ్డాడు, అదే రీతిగా ఆయన తిరిగి వస్తారు. చాలా స్పష్టంగా వాళ్ళ కళ్ళ ఎదుట ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. మరలా ఆయన అదే విధంగా ఏ విధంగా వెళ్ళారు అదే విధంగా మళ్ళా ఆయన తిరిగి వస్తారు అని చెప్పేసి మనము చూస్తాం అన్నమాట. తర్వాత తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. మరి ఆది కాండం నుంచి మనం వస్తా ఉన్నాము. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. రాను 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 చాలా స్పష్టంగా ఇంకా వెరీ క్లియర్ గా ఆయన ఎవరు, ఎలా వస్తారు, దేనికి వస్తారు, ఏ విధంగా వస్తారు, ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఈ ప్రవచనాల్లో మనం చూస్తాము. సదాకాలం ప్రభుతో ఉంటామని, తర్వాత ఆయన ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరుతో దిగి వస్తాడని, మృతులైన వాళ్ళు మొట్టమొదట లేస్తారని నేను చెప్పాను కదా. ప్రివ్యూ ఆఫ్ రిజరక్షన్ గురించి నేను చెప్తూ, రిజరక్షన్ లో మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రిటర్న్ లో చాలా రిజరక్షన్స్ జరగబోతా ఉన్నాయి. వాటికి ప్రివ్యూగా పాత నిబంధనలో కొన్ని, నూతన నిబంధనలో కొన్ని రిజరక్షన్స్ కూడా జరగటం మనము చూస్తాం అన్నమాట. సో ఇక్కడ ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ప్రభు రావటము, క్రీస్తునందుండి మృతులైన వారు మొట్టమొదట లేవటం, ఆ మీద సజీవులంగా నిలిచి ఉండే మనం ఏకంగా ప్రభువును ఎదుర్కోవటం కోసం ఆకాశ మండలం మీదకు కొనుకోబట్టం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఆయన యొక్క సెకండ్ కమింగ్ గురించి, రెండవ ప్రత్యక్షత గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తారు. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. రెండవసారి ప్రత్యక్షమగును. పాపము లేకుండా అంటే ఆయనలో పాపం ఉందని కాదు, ఆయన పాపంగా చేయబడ్డాడు. అనేకుల పాపముల కోసం ఆయన పాపంగా చేయబడి అర్పించబడ్డాడు. అయితే ఈ రెండవ ప్రత్యక్షతలో అలా కాదన్నమాట. ఎందుకు అంటే వారి రక్షణ నిమిత్తం ఆయన ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. సో అలాగున్నే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. యాకోబు కూడా తన పత్రికలో యాకోబు 5:8లో ఏమంటాడంటే, మీరు ప్రభు యొక్క దినం, ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది. మీకు ఓపిక అవసరం, మీకు మరి పవిత్రత అవసరం, మీరు ఇతరులతో కలిసి చక్కగా జీవించాలి సమాధానం కలిగి. ఈ విషయాలన్నీ కూడా చెప్పడం మనం చూస్తాము. యాకోబు 5:8. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ప్రభు రాకడ సమీపించాలంటే ముందు హృదయాలను స్థిరపరచుకోవాలి. ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే ఆధ్యాత్మికత హృదయం దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటే, మనసును శుభ్రంగా ఉంచుకుంటే చాలా టెంప్టేషన్స్ ని మనము జయించగలుగుతాం అన్నదానికి ఇది ఒక చక్కని తార్కాణం అని చెప్పేసి అనుకోవచ్చు అన్నమాట. యోహాను పత్రిక, మొట్టమొదటి యోహాను 3వ అధ్యాయము 2వ వచనం. 1 యోహాను 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము.
మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఇది చాలా అద్భుతమైన విషయం అండి. ఆయన్ను పోలి ఉంటాము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాము. చాలా వెరీ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఆయన్ను పోలి ఉంటాము. అంటే మనము ఎదురు చూస్తానికి మోటివేషన్, ఎదురు చూస్తానికి కారణము, ఎదురు చూస్తానికి రీజన్ కూడా ఇక్కడే మనకు దొరుకుతుంది. ఇప్పుడు మనం దేవుని పిల్లలమే కానీ మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం ఆయన్ని చూస్తాము. కాబట్టి ఆయన పోలి ఉందామని అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట. చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంలో కూడా ఆయన మేఘారూఢుడై వస్తున్నాడని ప్రకటన 1:7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి ఉమ్. నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథంలో చివరగా మేఘారూఢుడుగా వస్తున్నాడు. అందరూ ఆయన చూస్తారు. భూజనులు అందరూ చూస్తమే కాదు, రొమ్ము కొట్టుకుంటారు. ఆ తర్వాత ప్రకటన 22లో కూడా చివరి మాట, ప్రకటన 22, 12, 17, 20. 12, 11, 17. ప్రకటన అన్యాయము 22. చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అది ప్రతి వానికి వాని క్రియల చొప్పున, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. సో ఇప్పుడు మనం రెండవ రాకడ గురించి ఉపోద్ఘాతం, పరిచయము, ప్రాధాన్యత అయిపోయిన తర్వాత రెండవ రాకడ గురించినటువంటి ప్రవచనాలు చూసాము. పాత నిబంధనలో చూసాము, నవీయంలో చూసాము, కెటువీంలో చూసాము, ఆ తర్వాత రైటింగ్స్ లో చూసాం, తనాక్, టోరా, నవీయం, కెతువీంలో చూసాం. ఆ తర్వాత వచ్చేసి ప్రవక్తల గ్రంథాలు, మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్ లో చూసాం. ఆ తర్వాత రైటింగ్స్ లో చూసాము, కీర్తనల గ్రంథంలోను, తర్వాత మిగిలినటువంటి కొన్ని పోర్షన్స్ లో కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కమింగ్ గురించినటువంటి విషయాలు. కాబట్టి మనకి ఇప్పుడు ప్రవచనాలన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత ఉపమానాలు చూసాము. 5 ప్రధానమైనటువంటి ఉపమానాలు చూసాము. ఈ 5 ఉపమానాల్లో కూడా మనకి చాలా స్పష్టంగా ఏమర్థమవుతా ఉందంటే, దూరదేశం వెళ్ళాడు, లేట్ అవుతా ఉంది, ఏ క్షణంలో వస్తాడో తెలియదు, మనుషులకు తెలియదు. ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళు విందులో పాల్పొందుతారు, ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళు మిస్ అవుతారు. ఇలా మనం చాలా విషయాలు మనం చూసాము. చివరిగా ఒక చిన్న మరి ఇలస్ట్రేషన్ ఇచ్చి నేను ప్రజెంటేషన్ ముగిస్తాను. తర్వాత క్వశ్చన్స్ కి మనం టైం తీసుకుందాం. యూదుల యొక్క వివాహ విధానము కరెక్ట్ గా ర్యాప్చర్ ని తలపించేదిగా ఉంటుంది అన్నమాట. అంటే ర్యాప్చర్ తర్వాత ఏ విధమైనటువంటి ఈవెంట్స్ మనం చూస్తాము, ఒక జూయిష్ వెడ్డింగ్ లో ఆ విషయాలన్నీ కూడా ఒక మినీ ఇదిలాగా ప్లే లాగా ఉంటాయి అన్నమాట. ఏంటో అది మనం చూద్దాం. జూయిష్ వెడ్డింగ్ కి, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడకి. సో జూయిష్ వెడ్డింగ్ లో ట్రెడిషన్ ఏమిటంటే, తండ్రి ఇంటిలో ఉన్నటువంటి పెండ్లి కుమారుడు ఏం చేస్తాడంటే ఫాదర్స్ హౌస్ నుంచి మరి బ్రైడ్ గ్రూమ్ హౌస్ కి వెళ్తాడు. ద సన్ గోస్ టు ద బ్రైడ్స్ హౌస్ అండ్ అగ్రీస్ విత్ ద ఫాదర్ ఆన్ పర్చేస్ ప్రైస్. తర్వాత కవనెంట్ ఈస్ మేడ్. ఆ తర్వాత అది ఇట్ ఈస్ సీల్డ్ అన్నమాట. అంటే ఒక గ్లాస్ ఆఫ్ ఇది గ్రేప్ వైన్ తో ఇది సీల్ అవుతుంది. సో ఇప్పుడు మ్యారేజ్ అనేది లీగల్లీ బైండింగ్ అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో కరెక్ట్ గా అదే జరిగింది. ఆయన ఏం చేశారంటే తండ్రి ఇంటిని విడిచిపెట్టారు, తన యొక్క రక్తాన్ని ఇచ్చి ఆయన ఒక పెద్ద విలువ చెల్లించి మనల్ని అందరినీ కూడా కొనుక్కున్నారు, మనల్ని ఆ నిబంధనలోనికి ఆయన తీసుకున్నారు. సో ప్రధానము చేయబడినటువంటి కన్యక సంఘం అని చెప్పేసి పౌలు గారు చెప్పడం మనం చూస్తాము. సో యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలోనికి వచ్చిన ఉద్దేశం కూడా ఏమిటంటే పాపులను రక్షించడానికి. అందుకే పౌలు గారు అపోస్తల కార్యం 20లో ఏమంటారంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. కాబట్టి ఈ యొక్క బ్రైడ్ కి బ్రైడల్ ప్రైస్ ఆయన ఏమిటంటే ఆయన సొంత ప్రాణం, ఆయన రక్తం, ఆయన ప్రాణాన్ని ఎలాగా ఇచ్చి చెల్లించి మరి ఈ యొక్క పెండ్లి కుమార్తె లేదా బ్రైడ్ ని ఆయన మరి కవనెంట్ ద్వారా ఇచ్చేసుకున్నట్లు మనం చూస్తాము. ఇక్కడ మరి వెడ్డింగ్ లోనేమో రింగ్స్ ఉంటాయి, ఎక్స్చేంజ్, అదే దాన్ని మ్యారేజ్ కవనెంట్ అంటాము.
ఇక్కడ ఇన్కార్నేషన్ లో యేసుక్రీస్తు ప్రభువారు తాను యొక్క క్రూసిఫిక్షన్ కు ముందు నేను మీతో చేయు క్రొత్త నిబంధన, ఇది నా శరీరము, నా యొక్క రక్తము అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కమ్యూనియన్ మరి ఆ యొక్క పాస్ ఓవర్ మీల్లో నిబంధన చేయటం మనం చూస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు కుమారుడు మరి నిబంధన వివాహ నిబంధన లేదా బెట్రోతలు అయిన తర్వాత ఏం చేస్తాడంటే తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చి ఏం చేస్తాడంటే తన కోసం ఒక సొంత గృహాన్ని నిర్మించడం ప్రారంభిస్తాడు. జూయిష్ వెడ్డింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ద సన్ బిల్డ్స్ ఏ హౌస్ అండ్ దెన్ వెయిట్స్ ఫర్ ఫాదర్స్ అప్రూవల్ టు గెట్ హిస్ బ్రైడ్. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే నేను ముందు వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన యెడల నేనుండే స్థలంలో మీరు కూడా ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. చూడండి, నేను వెళ్ళి యోహాను సువార్త 14వ అధ్యాయంలో శిష్యులంతా దుఃఖపడతా ఏడుస్తా దిగులుతో ఉంటే మీరు బాధపడొద్దు, కలవరపడొద్దు, దిగులు పడొద్దు, నేను వెళ్తున్నాను, మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి మళ్ళా వస్తాను, నాతో ఉండటం కోసం మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను. చాలా అద్భుతమైనటువంటి పోలికలు మనం చూస్తాం కదా. సో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన తిరిగి వెళ్తూ శిష్యులతో చెప్పినటువంటి మాటలు ఇది. ఆరోహణమై వెళ్తూ నేను తండ్రి అంటే అనేక నివాస స్థలాలు ఉన్నాయి, లేకపోతే నేను చెప్తాను కదా, నేను మీకోసం సిద్ధపరచడం కోసమే వెళ్తున్నాను అని చెప్పారనమాట. అంటే ఫస్ట్ సెంచరీలో ఒక జూయిష్ హౌస్ ఇలా ఉండేదన్నమాట. స్థలము సిద్ధపరచడం కోసం నేను వెళ్తున్నాను. వెళ్ళినటువంటి ఆయన స్థలాన్ని సిద్ధపరిచిన తర్వాత ఏం చేస్తాడంటే తండ్రి పర్మిషన్ ఇచ్చినప్పుడు, తండ్రి చెప్పినప్పుడు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు, ఇంకా ఏమి నోటీస్ కూడా ఉండదు అనమాట. ఇంకా తన యొక్క బ్రైడ్ ని తీసుకెళ్ళటం కోసం వస్తాడు. వెన్ ద ఫాదర్ డిసైడ్స్ ద సన్స్ హౌస్ ఈజ్ రెడీ, ఓకే ఇల్లు సిద్ధమైంది అని తండ్రి ఎప్పుడైతే నిర్ణయిస్తాడో అప్పుడు మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను తీసుకెళ్ళటం కోసం వస్తాడనమాట. ఇంకా అప్పుడు పెండ్లి కుమార్తె ఏం చేయాలంటే ఇక ప్యాక్ అంటే కంప్లీట్ గా ఎనీ టైమ్ షీ షుడ్ బి రెడీ టు లీవ్ అనమాట. అంటే తన ఇంటిని విడిచిపెట్టి తన భర్తతో పాటు వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు అది. నేను మరి ఆయన వచ్చే దినాన్ని గురించి కానీ గడి గురించి కానీ తండ్రికి మాత్రమే ఎరుగునంటే కుమారుని కూడా తెలుసు. అయితే ఆయన భూమి మీద ఉన్నప్పుడు తండ్రికి తప్ప ఎవరికి తెలియదు అని అన్నారు. మనుషుడైన్ను పరలోకమందలి దూతలైన్ను కుమారుడైన్ను ఎరగరు. తండ్రి ఎప్పుడైతే ఎస్ అని అంటాడు, తండ్రి ఎప్పుడైతే సిద్ధపరుస్తాడు, తండ్రి ఎప్పుడైతే ఇనఫ్ సరిపోయింది ఇంకా సిద్ధమైంది అని చెప్తారో అప్పుడు కుమారుడు వస్తారు. కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె సిద్ధంగా ఉండాలి. వితౌట్ ఎనీ నోటీస్ షీ షుడ్ బి రెడీ, షీ షుడ్ బి వెయిటింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ హర్ హస్బెండ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు అన్నమాట. సో ప్రధాన దూత శబ్దంతో ఆయన మరి బూర ధ్వనితో దిగి వస్తారు. వచ్చినప్పుడు ఆ ట్రంపెట్ కాల్తో మరి సంఘం ఆయనతో పాటు మరి ఎదుర్కోవటం కోసం మరి సిద్ధంగా ఉండాలనేది మరి దేవుడు చెప్పినటువంటి మాటగా మనం చూస్తాం. మనం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి 3 వాగ్దానాలు చూసాం కదా. నేను నా సంఘాన్ని కట్టాను, నేను పరిశుద్ధాత్మను పంపించారు, నేను మరలా తిరిగి వస్తాను. ఎప్పుడంటే మీకు స్థలం సిద్ధపరచడం కోసం నేను వెళ్తా ఉన్నాను. నేను స్థలం సిద్ధపరిచిన తర్వాత మరలా వచ్చి నా యొద్ద ఉండటానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అప్పుడు ఇక నిరంతరము వాళ్ళు కలిసి ఉంటారని. అందుకనే మనం ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 3వ వచనం చదువుదామండి. ప్రకటన 22:3. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయో గొర్రెపిల్ల యొక్కయో సింహాసనము దానిలో ఉండును. 22:3లో అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, ఆయన వారితో కాపురముండును. ఈ పదాలన్నీ కూడా ఫ్యామిలీ మ్యారేజ్ ఈ రిలేషన్షిప్ ని చూపించట్లేదండి. ఆయన వారితో వివాహం తర్వాత కాపురం ఉండటం అనేది ప్రారంభం అవుతుంది కదా. సో కాబట్టి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము, ఆ తర్వాత ఆయన తన యొక్క పెండ్లి కుమార్తెను తీసుకొని రావటము, ఆయన వారితో పాటు కాపురం ఉండటం. సో ద బ్రైడ్ గ్రూమ్ అండ్ ద బ్రైడ్ ట్రావెల్ టు ద సన్స్ హోమ్. ఇక అక్కడ వారు సదాకాలము ప్రభువుతో పాటు ఆయనతో పాటు ఉంటారని. సో ద చర్చ్ ఈస్ విత్ క్రైస్ట్ ఇన్ హెవెన్ డ్యూరింగ్ ద 7-year ట్రిబ్యులేషన్. ఇంకా ఆ తర్వాత మరి భూమి మీదకు రావటము, 1000 ఏండ్ల పరిపాలన, ఇవన్నీ కూడా మనం చూస్తాం. సో ఈ యొక్క జూయిష్ వెడ్డింగ్ ఒక విధమైనటువంటి మినీ ర్యాప్చర్ లో ఉన్నటువంటి ట్రూత్స్ ని ఏ విధంగా మనకి అది 22 రాసినారు, అది 21లో ఉంది. సారీ 21:3. సారీ అండి, 21:3. సో అప్పుడు చదువుతారా మీరు? దేవుని నివాసము
మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ఉమ్, ప్రజలై ఉందురు. అద్భుతం. దేవుడు ఉమ్, తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. వారికి తోడై ఉంటును. ఇమ్మానుయేలు, దేవుడే మనకు తోడు. ఇక్కడ సదాకాలము ఆయనతో పాటు మనము ఉంటాము. ఆయన వారి మధ్యను నివసిస్తారు, ఆయన వారితో కాపురం ఉంటారు. సో పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం రూపంలో ఇశ్రాయేలీల మధ్య ప్రభు ఉన్నారు. నూతన నిబంధనలో ఆయనే శరీరం అనే గుడారాన్ని ధరించుకొని వచ్చి మన మధ్య నివసించారు. ఆ తర్వాత రెండవ రాకడ తర్వాత ఆయనతో పాటు ఆయన యొక్క దైవత్వానికి పూర్తిగా మానవత్వం యాడ్ అవగా ఆ గొర్రె పిల్ల పెండ్లి విందు తర్వాత అందరం కూడా సజీవంగా ఆయనతో పాటు సదాకాలము నివసిస్తాము. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద వెడ్డింగ్ డే ఈస్ నియర్. అంటే ఆ యొక్క వివాహ దినము రాబోతా ఉంది. ఈ మధ్యకాలంలో తెలుగులో ఒక ఫోక్ సాంగ్ లాంటిది వచ్చింది రెండో రాకడ గురించి. సంహవ్ ఇట్ వాజ్ వెరీ నైస్ అన్నమాట. అది నాకు చాలా నచ్చింది. నా ప్రియుడా, నా ప్రభు యేసు, నా వరుడా, పెండ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎప్పుడయ్యా మహోత్సవం, మధ్య ఆకాశాన మహిమ మేఘానము. చాలా అద్భుతమైన విషయం కదా. సో ద డే ఈజ్ అప్రోచింగ్ వెరీ ఫాస్ట్. అది వివాహ దినం. మరి రెండవ రాకడని ఈ విధంగా మనం చూసినప్పుడు మరి బ్రైడ్ గ్రూమ్ వచ్చి బ్రైడ్ ను తీసుకొని వెళ్ళి ఆయనతో పాటు సదాకాలము సంతోషించే దినము మరి వచ్చినప్పుడు అది మనకు సంతోషాన్ని ఇవ్వాలి, అది మనకెంతో ఆదరణ ఇవ్వాలి, అది మనకెంతో కంఫర్ట్ ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, మన మధ్య నుంచి అనేకులు మరి చనిపోయినటువంటి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి వారిని దేవుడు వెంటబెట్టుకొని వస్తారు కాబట్టి ఒక పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, మన ప్రయారిటీస్ ని సెట్ చేసుకోవటానికి, మరి కంటిన్యూస్ గా మరి భవిష్యత్తు గురించినటువంటి నిత్యత్వ వెలుగులో మన యొక్క దినాన్ని జీవించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయం కావచ్చు, మన తలాంతులు కావచ్చు, మన డబ్బు కావచ్చు, మన రిసోర్స్ కావచ్చు, వాటన్నిటిని చక్కగా ఉపయోగించడానికి, మన దుఃఖంలో మరి గొప్ప ఆదరణ పొందటానికి, మరి ముఖ్యంగా ఇవాంజలిజం, డిసైపుల్షిప్ ఇవన్నీ కూడా జరిగించడానికి మనల్ని మోటివేట్ చేసేద్దాం. అంత అద్భుతమైనటువంటి మరి మరి మీనింగ్, సిగ్నిఫికెన్స్ కలిగినటువంటి అద్భుతమైనటువంటి గడియ, అద్భుతమైనటువంటి ఈవెంట్, కన్సమేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నమాట. దానికోసం ఎదురు చూస్తున్నటువంటి మనము ఈ యొక్క మరి ప్రవచనాలను, ఈ యొక్క ఉపమానాలను, వాగ్దానాలను గుర్తుపెట్టుకొని ఆ రీతిగా ఆ యొక్క వెలుగులో జీవించడానికి దేవుడు మనందరికీ కూడా సహాయము చేయునుగాక. మనందరికీ కూడా సహాయం చేయునుగాక.